Hi, hello friends. Welcome to IAC. Today our discussion AP Constable Mains Free Mega Grand Test Quant Explanation. Okay. See questions కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ స్టేషన్ ఏ అండ్ స్టేషన్ బి ఇన్ 45 minutes. If the speed of truck is reduced by 5 km/h, then the same distance is covered in 48 minutes. The distance between station A and B is అంటున్నాడు. ఇక్కడ ఒక ట్రక్ స్టేషన్ ఏ మరియు బి మధ్య దూరాన్ని 45 నిమిషాల్లో చేరుకుంటుంది అంటున్నాడు. అంటే ఏ మరియు బి మధ్య గ్యాప్ని కవర్ చేయడానికి, డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఒక ట్రక్కు పట్టే టైం ఎంత అని చెప్తున్నాడు. ఇనిషియల్గా 45 minutes టైం పడుతుంది అంటున్నాడు. ఒకవేళ ట్రక్కు వేగాన్ని గంటకి 5 km/h వేగం కనుక తగ్గిస్తే, అంటే ట్రక్ స్పీడ్ ఏమైంది, ఇనిషియల్ స్పీడ్ కన్నా ఇప్పుడు 5 స్పీడ్ కనుక తగ్గిస్తే ఈసారి ఎంత టైం పడుతుంది అన్నాడు, 48 minutes టైం పడుతుంది అంటున్నాడు. అయినా స్టేషన్ ఏ మరియు స్టేషన్ బి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుందా. స్పీడ్ ఇంటూ టైం ఏంటి, డిస్టెన్స్. ఇనిషియల్గా మనకి ఎంత స్పీడో తెలియదు కాబట్టి ఆ స్పీడ్ని ఏ అంటున్నాం. ఏనే స్పీడ్ తోటి 45 minutes ట్రావెల్ చేసేదాన్ని ఏమంటాం, డిస్టెన్స్ అంటామా. స్పీడ్ ఇంటూ టైం ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ వస్తుందా. సో ఈ డిస్టెన్స్ ఇనిషియల్గా ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేశాడో సెకండ్ టైం కూడా అదే డిస్టెన్స్ని కదా ట్రావెల్ చేసింది. అక్కడ స్పీడ్లో ఎంత స్పీడ్ని తగ్గించి ట్రావెల్ చేశాడు, 5 స్పీడ్ని రెడ్యూస్ చేసుకొని ట్రావెల్ చేశాడు. అంటే ఇనిషియల్ స్పీడ్ నుంచి ఒక 5 స్పీడ్ని రెడ్యూస్ చేస్తే A-5 అవుతుంది. ఈసారి ఎంత టైం పడుతున్నాడు, 48 minutes అన్నాడు. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్. 5 స్పీడ్ తగ్గింది కాబట్టి 3 minutes అనేది ఎక్కువైంది, అంటే జర్నీ టైం అనేది కొంచెం పెరిగింది. సో ఇప్పుడు నీకు ఏ వాల్యూ వస్తుందా, 48 × A 48, 5 × 480. సో 5 × 48 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 45A 40 48A ఈ వాల్యూ యువతలు తీసుకెళ్ళండి. ఈ మైనస్ వాల్యూ యువతలకు వస్తే పాజిటివ్ వాల్యూ అవుతుందా. సో 3A ఈజ్ ఈక్వల్ టు 5 40s are 200, 5 8s are 40, 240 means 240 నా. సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ, 80 times. ఏ అనేది ఏమవుతుంది, స్పీడ్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ట్రక్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు km/hలో ఉందా మీటర్స్ మినిట్స్లో ఉందా అని మీకు డౌట్ వస్తే ఇక్కడ 45 minutes 48 minutes, మినిట్స్ క్యాన్సిల్ అవుతుందా. ఏ km/h, A-5 km/h, అంటే ఫైనల్గా నీకు ఏ అనేది ఏమవుతుంది, km/hలో వస్తుంది. స్పీడ్ ఎంత వచ్చింది, 80 స్పీడ్. ఓకేనా. సో మనకు కావాల్సింది ఏంటి, ఏబీ మధ్య డిస్టెన్సే కదా. 80 స్పీడ్తో ఇనిషియల్గా 45 minutesలో ట్రావెల్ చేసింది కదా జర్నీని. 45/60 చేస్తే కంప్లీట్గా అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. 15 3s are 15 4s are 4 1s are 4 20s are 23s are ఎంత, 60 kilometers. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 60 kilometers. పాయింట్ అర్థమైంది కదా, క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఏ పర్సన్ గోస్ టు హిస్ ఆఫీస్ ఎట్ 1/4 of speed at which he returns from his office. If the average speed during the whole trip is 15 km/h, then what is the speed of the person while he was going to his office అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి తన కార్యాలయం నుండి తిరిగి వచ్చే వేగంలో 1/4 వంతు వేగంతో తన కార్యాలయానికి వెళ్తున్నాడంట. సో తిరిగి వచ్చే వేగం అంటే దాని అర్థం ఏంటి, 1/4 అంటున్నాడు కదా. ఇక్కడ 1/4 అంటే 1/4 ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఈ 4 అనేది ఏమవుతుందంటే రిటర్న్ స్పీడ్ అవుతుంది. ఈ 4 ఏమవుతుంది, రిటర్న్ స్పీడ్ అవుతుంది. తిరిగి వచ్చే వేగంలో అంటే 1/4 అని ఉంది ఇక్కడ. 4 అనేది రిటర్న్లో వచ్చే స్పీడు. సో వెళ్ళేటప్పుడు అందులో 1 part వేగంతో వెళ్తున్నాడంట, తన కార్యాలయానికి వెళ్తున్నాడు అన్నాడు. సో మనం 4 parts అనేది రిటర్న్ స్పీడ్ అయితే దీన్ని 4Aగా తీసుకుందాం. ఈ 4Aలో 1 part అంటే 1A అవుతుందా. వెళ్ళేటప్పుడు 1 part స్పీడ్తో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు 4 part స్పీడ్తో రిటర్న్ వస్తున్నాడు. ఓకేనా. ఇలాగా మొత్తం ట్రిప్ సమయంలో సగటు వేగం 15 km/h అంటున్నాడు. అంటే యావరేజ్ స్పీడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. అయితే ఆ వ్యక్తి తన కార్యాలయానికి వెళ్ళే సమయంలో అతని వేగం అనేది ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎటువంటి చేంజ్ లేదా. వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తున్నాడో రిటర్న్లో కూడా అంతే డిస్టెన్స్ వస్తున్నాడు కాబట్టి డిస్టెన్స్ ఎటువంటి చేంజ్ లేదు, స్పీడ్లోనే చేంజ్ ఉంది మనకి. వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు 4A స్పీడ్తో వస్తున్నాడు. సో యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ సేమ్ ఉండి స్పీడ్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమని తీసుకుంటాం, 2AB/A+B. ఏ అంటే వెళ్ళే స్పీడు, 4A అంటే వచ్చే స్పీడు, 2AB/A+B. A+4A అంటే ఎంత, 5A అవుతుంది. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 15 అని తెలుస్తుంది కదా. ఏ వాల్యూ క్యాన్సిల్ చేస్తాము. సో నెక్స్ట్ ఏ వాల్యూ మిగులుతుంది మనకి ఇక్కడ 5 అవతలకి వెళ్తే మల్టిపుల్ చేస్తుంది. 15 5s are ఎంత, 75 అవుతుంది, 75.
సో 2 4 జార్ ఎంత 8, 8 డినామినేట్లోకి వస్తే డివైడ్ చేస్తుంది, 8 ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు 75/8 వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి, ఆ వ్యక్తి తన కార్యాలయానికి వెళ్ళే సమయంలో అతని వేగం అన్నాడు. వెళ్ళేటప్పుడు వేగం ఎలా ఉంది, ఏ స్పీడా, వచ్చేటప్పుడు ఎలా ఉంది 4a స్పీడ్ కదా. మనకి వెళ్ళేటప్పుడు స్పీడ్ అన్నాడు కాబట్టి ఏ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. సో దాన్ని ఏమని చెప్పొచ్చు, 75/8 km/h అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్. క్లియర్ కదా. క్వశ్చన్ నెంబర్ 55. ఏ ట్రైన్ కెన్ క్రాస్ ఏ టన్నెల్ ఇన్ 24 seconds. అనదర్ ట్రైన్ కెన్ క్రాస్ ద సేమ్ టన్నెల్ ఇన్ 40 seconds. ఇఫ్ లెంత్ ఆఫ్ టన్నెల్ ఈజ్ 120 meters, రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఈజ్ ఫాస్టర్ టు స్లోయర్ ఈజ్ 4:3 అన్నాడు. దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ బోత్ ట్రైన్స్ విల్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఈజ్ 75% దట్ ఆఫ్ స్లోయర్ ట్రైన్ అన్నాడు. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చిందంటే మనకి ఒక రైలు 24 సెకండ్లలో ఒక సొరంగాన్ని దాటగలదు అన్నాడు. అదే సొరంగాన్ని మరో రైలు అంటే ఫస్ట్ సొరంగం లెంత్ ఎంతైతే ఉందో సెకండ్ టైం కూడా అంతే లెంత్ అన్నాడు. సో జనరల్గా చెప్పండి, ఒక ట్రైను ఒక టన్నెల్ని క్రాస్ చేస్తుందంటే ట్రైన్ లెంత్ టన్నెల్ లెంత్ రెండింటిని క్రాస్ చేస్తుందనే కదా. అంటే మొదటి ట్రైను 24 సెకండ్లలో ట్రైన్ లెంత్ టన్నెల్ లెంత్ రెండింటిని క్రాస్ చేసిందా. రెండో ట్రైను 40 సెకండ్స్లలో టన్నెల్ లెంత్ ట్రైన్ లెంత్ రెండింటిని కవర్ చేస్తుందనే కదా అర్థం. సో అప్పుడు సొరంగం యొక్క పొడవు ఎంత అన్నాడు, 120 meters అన్నాడు. సో మరియు వాటి వేగాల నిష్పత్తి వేగంగా నుండి నెమ్మదిగా అంటే హై స్పీడ్ టు లో స్పీడ్. సో వాటి యొక్క స్పీడ్స్ రేషియో ఏమన్నాడు, ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 4 parts అన్నాడు, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత 3 parts అన్నాడు. ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది కాబట్టి 4a 3a తీసుకుంటున్నా. 4a స్పీడు 3a స్పీడు, ఫస్ట్ ట్రైన్ స్పీడు అంటే వేగంగా వెళ్ళే స్పీడు, స్లోగా వెళ్ళే ట్రైన్ స్పీడు. నెక్స్ట్ ఏమన్నాడు, అవి రెండు ఎంత సమయం తర్వాత రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ఒకదానికొకటి దాటుతాయి అన్నాడు. ఆ 2 trains ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదానికొకటి క్రాస్ అవడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవడానికి పట్టిన టైం అంటే ఆ రెండు ట్రైన్స్ యొక్క లెంత్లను కవర్ చేయడానికి పట్టిన టైమా చెప్పండి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో 2 trains యొక్క రిలేటివ్ స్పీడ్ ఎలా ఉంటుంది, యాడ్ చేస్తామా, టోటల్ డిస్టెన్స్ బై రెండింటి యొక్క ట్రైన్స్ డిస్టెన్స్ బై వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత టైం అనేది వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, వేగవంతమైన రైలు పొడవు నెమ్మదిగా వెళ్ళే రైలులో 70% అన్నాడా. ఇది స్పీడ్ రేషియోనా, మనకి డిస్టెన్స్ రేషియో ఏమి ఇచ్చాడు, వేగంగా వెళ్ళేది 75% ఉందంట. దేంట్లో, నెమ్మదిగా వెళ్ళే ట్రైన్ లెంత్లో 70% అంటే 25 3s 25 4s ఇది 75%, ఇది 100%. వేగంగా వెళ్ళే అంటే స్పీడ్గా వెళ్ళే ట్రైన్ లెంత్ స్లోగా వెళ్ళే ట్రైన్ లెంత్లో 75% అని చెప్పాడు కదా. సో ఇక్కడ చెప్పిందే కదా మనం రాసినాం, 25 3s 25 4s. సో అందుకే దాన్ని పార్ట్స్లో రాసేసిన పర్సంటేజ్ తీసేసి. మనకి డిస్టెన్స్ ఉంది స్పీడ్ ఉంది. అయితే ఇక్కడ మనకి రెండిట్లో కామన్ మల్టిపుల్ ఏ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక కామన్ మల్టిపుల్ ఉంటుందా, ఎందుకని ఇవి రేషియోలో ఉన్నాయి కాబట్టి బి అనేది నేను కామన్ మల్టిపుల్గా తీసుకుంటున్నా. సో మన క్వశ్చన్ ఏంటంటే ఫైనల్గా ఈ రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ఒకదానికొకటి దాటడానికి పట్టే టైం కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ మనకి రెండింటి యొక్క డిస్టెన్స్ ఏముంది, 3b + 4b 7bనా, రెండింటి యొక్క లెంత్ ఎంత 7b. ఆ 7bని ఆపోజిట్ డైరెక్షన్లో కదా క్రాస్ చేస్తుంది. ఆపోజిట్ అంటే 4a + 3a ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ యాడ్ చేస్తామా 7a, 7b/7a 7 క్యాన్సిల్ అవుతుందా. సో డిస్టెన్స్ బై స్పీడ్ అంటే సెకండ్స్ అవుతుందా, అంటే మీటర్/సెకండ్లో ఉన్నాయి కదా స్పీడ్స్ అనేవి, సెకండ్స్ అన్నాడు కాబట్టి సో b/a సెకండ్స్ టైం పడుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో b/a ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది, కానీ మన న్యూమరికల్ వాల్యూ కదా ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడు b/a వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ డేటా కనుక చూస్తే మొదటి రైలు 4a స్పీడ్తో 24 seconds ట్రావెల్ చేస్తుందా. ఓకేనా. సో ఫస్ట్ ట్రైను 4a స్పీడ్తో 24 seconds ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఈ యొక్క టన్నెల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్. టన్నెల్ లెంత్ 120 ఇచ్చాడు ఆల్రెడీ క్వశ్చన్లో, ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంత 3b. సో 120 + 3b లెంత్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ రెండో ట్రైన్స్ 3a స్పీడ్తో సేమ్ 40 secondsలో ట్రావెల్ చేస్తుంది, 40 secondsలో క్రాస్ చేస్తుంది కదా టన్నెల్ని. సో 3a స్పీడ్ తోటి 40 seconds ట్రావెల్ చేస్తుంది. సో ఎంత లెంత్ని కవర్ చేస్తుంది, టన్నెల్ లెంత్, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత 4b, ఈ లెంత్ని కవర్ చేస్తుంది. ఓకేనా. సో ఈ రెండు మల్టిపుల్ చేయి, 30 4s ఎంత 120ఏనా. సో ఇది ఏమవుతుంది వాల్యూ 4 × 24 96ఏనా. 120లోంచి 96 పోతే డిఫరెన్స్ వాల్యూ ఎంత 24a అవుతుందా.
120లోంచి 96 పోతే 24, అప్పుడు దీంట్లోంచి దీన్ని రిమూవ్ చేస్తాం కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసి 4లోంచి అంటే 4bలోంచి 3b పోతే b అవుతుందా? సో నీకు కావాల్సింది ఏంటి, b/a కాంబినేషన్ కదా కావాల్సింది. ఇక్కడ నీకు b/a కాంబినేషన్ వస్తుందా? 24 = b/a. సో b/a వాల్యూ 24 వచ్చింది. అంటే టైం ఎంత, b/a ప్లేస్లో 24 పెడితే 24 సెకండ్స్. ఆ 2 ట్రైన్స్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవడానికి పట్టే టైం ఎంత అంటే 24 సెకండ్స్ టైం పడుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. Question number 56. A project manager hired 16 men to complete a project in 40 days. However, after 30 days, he realized that only 4/9 part of the work is completed. How many more men does he needed to hire complete the project on time అంటున్నాడు. సో ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చిందంటే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ 40 డేస్లో ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి 16 మెంబర్స్ని హైర్ చేసుకున్నాడు, 16 మందిని హైర్ చేసుకున్నాడు. తర్వాత ఏమైంది, 30 డేస్ గడిచిన తర్వాత, 30 డేస్ వర్క్ అయిపోయిన తర్వాత అతనికి అర్థమైన విషయం ఏంటి, కేవలం 4/9 పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. అంటే టోటల్ 9 పార్ట్స్ వర్క్లో 4 పార్ట్స్ వర్కే కంప్లీట్ అయిందని తెలిసిందంట. సో తర్వాత అతను ఏం చేశాడు, ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయడానికి అతను ఇంకా ఎంతమందిని అదనంగా నియమించుకున్నాడు అనేది మన ప్రశ్న ఇక్కడ. ఓకేనా? ఇది ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో చైన్ రూల్ కాన్సెప్ట్ మీద చెప్తాం. M1 D1 H1/11, M2 D2 H2/22 కాన్సెప్ట్ని యూస్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ 40 డేస్ యాక్చువల్ వర్క్, యాక్చువల్ టైం పీరియడ్ ఎంత 40 డేస్, కానీ 30 డేస్ వర్క్ చేశాను అని చెప్తున్నాడు కదా. 16 మెంబర్స్ 30 డేస్ వర్క్ చేశారు. ఎంత వర్క్ చేశారు అక్కడ, టోటల్ 9 పార్ట్స్లో 4 పార్ట్స్ కంప్లీట్ చేశారా. ఇక మిగిలిపోయిన వర్క్ ఎంత ఉంది, 9లో 4 పోతే 5 పార్ట్స్ వర్క్ మిగిలిపోయి ఉందా. ఓకేనా? అనుకున్న టైంలోనే పూర్తి అవ్వాలి అన్నాడు. 40 డేస్లో 30 డేస్ అయిపోతే ఇంక మిగిలింది ఎంత, ఇక 10 డేస్. చేస్తుంది ఎంతమంది, 16 మెంబర్స్. అంటే ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలంటే ఆల్రెడీ ఉన్న పర్సన్స్కి ఎంతమందిని అదనంగా నియమించాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆల్రెడీ 16 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, 16కి సమ్ మెంబర్స్ ఎంతమందో మనకు తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ లేదా వై కానీ పీ కానీ ఏ కానీ ఏదైనా అనుకోవచ్చు కాన్స్టెంట్ వేరియబుల్గా. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 4 1s are 4 4s are 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 3s are 12, 12 5s are ఎంత 60. సో ఫైనల్గా ఇటు సైడ్ 60 వస్తుంది. 16 + a = ఎంత వస్తుందంటే వాల్యూ. సో 60లో 16 పోతే ఎంత మనకి వాల్యూ 44 అవుతుందా, 44. సో 12 5s are 60, 60 - 16 ఎంత వస్తుంది, 44 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. సో ఎంతమంది అదనంగా నియమించుకుంటున్నాడు అంటే 44 మెంబర్స్ని అడిషనల్గా వర్క్లో జాయిన్ చేసుకుంటున్నాడు. అదే మనల్ని అడిగాడు అక్కడ. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. A and B can do a piece of work in 15 days. B and C can do the same work in 20 days. C and A in 12 days. They all worked together for 8 days and B and C left from the work. In how many days A will complete the remaining work అంటున్నాడు. ఇక్కడ ఒక వర్క్ని A మరియు B, A and B ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు క్వశ్చన్లో. చెప్పండి. A and B ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఒక వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేయగలుగుతారంట. ఇదే వర్క్ని B and C కనుక వర్క్ చేస్తే 20 డేస్ టైం పడుతుంది అంటున్నాడు. B and C వర్క్ చేస్తే 20 డేస్ టైం పడుతుందంట. సో C and A కనుక C and A ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు, 12 డేస్ పడుతుంది అంటున్నాడు. సో 15 20 12 ఎల్సిఎం ఏమవుతుంది 60. డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది అక్కడ 60 మల్టిపుల్ ఉందని. సో 15 20 12 ఎల్సిఎం ఏమొస్తుందంటే వీటికి 60 వస్తుంది. ఎంతైతే ఎల్సిఎం వస్తుందో, ఏ వాల్యూ అయితే ఎల్సిఎం వస్తుందో అదే మనకి ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది. సో ఎఫిషియన్సీ చూడండి, ఇప్పుడు 15 ఎన్ని టైమ్స్ పోతుంది 60లో, 4 టైమ్స్. 15 4s are 16, 20 3s are 16, 12 5s are 60. 4:3:5 అనేది వాటి యొక్క ఎఫిషియన్సీస్ వస్తున్నాయి. మనకి ఇండివిజువల్గా ఏ ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ ఎంత, సి ఎఫిషియన్సీ ఎంత అనేది మనకి తెలియదు అక్కడ. సో మనకి A + B కలిపితే 4 అవుతుంది, B + C కలిపితే C అంటే 3 అవుతుంది. అలా 2 మెంబర్స్ ఎఫిషియన్సీ ఉంది. సో సింగిల్ మెంబర్స్ ఎఫిషియన్సీ కావాలంటే ఏం చేయాలంటే జస్ట్ మొత్తం యాడ్ చేసేయి. 4 + 3 7, 7 + 5 ఎంత 12 అవుతుందా. సో 2 టైమ్స్ A + B + C నా. ఈ 3 ఎఫిషియన్సీ నువ్వు యాడ్ చేస్తున్నావంటే A + B, B + C, C + A చేస్తామా. 2 టైమ్స్ A వస్తుంది, 2 టైమ్స్ B వస్తుంది, 2 టైమ్స్ C వస్తుంది. ఓకేనా? సో 2 టైమ్స్ A B C = టోటల్ ఎఫిషియన్సీ ఎంత 12 వచ్చిందా. సో 2 1s are 2 6s are. ఓకేనా? A + B + C ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత అంటే 6 వస్తుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు డేటా మనకి. వారంతా కలిసి అంటే ఏంటి, ABC ముగ్గురు కలిసి ఎన్ని డేస్ చేశారంట, 8 డేస్ చేశారంట. 8 డేస్ చేసిన తర్వాత B and C పని నుండి వెళ్ళిపోయారు అన్నాడు. సో 8 డేస్ చేశారంట ముగ్గురు కలిసి. సో 8 డేస్ ఎంత ఎఫిషియన్సీతో, 6
ఎఫిషియన్సీనా 8 6 ఆర్ ఎంత 48 అంటే 48 వర్క్ ముగ్గురు కలిసి కంప్లీట్ చేశారు. ఇంకా మిగిలింది ఎంత అంటే 12 యూనిట్స్ వర్క్ మిగిలింది. ఆ 12 యూనిట్స్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి, ఎన్ని డేస్లో చేయగలుగుతాడు అనేది, మిగిలిన పని ఏ చేయాలంట ఎన్ని డేస్లో చేశాడు అంటున్నాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది మనకి చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 6. ఏ కావాలంటే జస్ట్ బి ప్లస్ సి 3 ఎఫిషియన్సీని అవతల తీసుకెళ్తే సరిపోతుందా? 6 నుంచి 3 పోతే 3. ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఎఫిషియన్సీ 3 వస్తుంది. సో 12/3 అంటే ఎంత అంటే 4 డేస్ టైం పడుతుంది. ఏకి పట్టే టైం ఎంత అంటే 4 డేస్. ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా క్వశ్చన్? సి ద నెక్స్ట్ క్వశ్చన్. If a cuboid of dimensions 32 centimeters, 12 centimeters and 9 centimeters is melted into 2 cubes of సేమ్ సైజ్ అన్నాడు, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ టు ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 క్యూబ్స్ అంటున్నాడు. సో మనకి ఒక క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఆ క్యూబాయిడ్ని కరిగించి రెండు స్మాల్ అంటే ఈక్వల్ సైజ్ ఉన్నటువంటి 2 క్యూబ్స్గా ఫామ్ చేస్తే సో క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా 2 క్యూబ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏంటి అనేది అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా? సో చూడండి, లెన్స్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, లెంత్ విడ్త్ హైట్ ఇచ్చాడు. క్యూబాయిడ్ యొక్క లెంత్ విడ్త్ హైట్ మీన్స్ ఈ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే ఆ 2 క్యూబ్స్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుందో. ఎందుకని? ఈ పెద్ద క్యూబాయిడ్ని కరిగించే కదా చిన్న క్యూబ్స్గా ఫామ్ చేసింది. ఓకేనా? సో ఒక బిగ్ క్యూబాయిడ్ని కరిగించాడు, ఇక్కడ క్యూబాయిడ్ని మెల్ట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ అనేవి 2 ఫామ్ చేశాడు. ఓకేనా? చిన్న చిన్న క్యూబ్స్ 2 ఫామ్ చేశాడు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూబ్స్ యొక్క వాల్యూమ్గా చెప్పుకుంటాం. ఓకేనా? క్యూబాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ 1 వాల్యూమ్ ప్లస్ క్యూబ్ 2 వాల్యూమ్. కాకపోతే ఆ 2 క్యూబ్స్ అనేవి ఈక్వల్ మీన్స్ ఈక్వల్ వాల్యూమ్ అనేవి ఉన్నాయి అన్నాడు. సమాన పరిమాణం అన్నాడు కాబట్టి ఈక్వల్ వాల్యూమ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇది ఏమవుతుంది ఇక్కడ, క్యూబాయిడ్ వాల్యూమ్ ఏంటి 32 12 9, లెంత్ విడ్త్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్స్ కాబట్టి సైడ్ అనేది సేమ్ ఉంటుంది 2 క్యూబ్స్. ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత? ఏ క్యూబ్. 2 క్యూబ్స్ కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ఏమవుతుంది? 2a క్యూబ్ అవుతుంది. ఓకేనా? సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 16 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 12 ఏమని రాయొచ్చు? 4 3s అని రాయొచ్చు. 16 into 4 అంటే 4 4s అంటే 4 క్యూబ్. ఇక్కడ 16లో 4 స్క్వేర్ ఉంది. 4 స్క్వేర్ ఇంటూ 4 ఎంత? 4 క్యూబ్. సో 9 3 9s ఎంత? 27 అంటే ఎంత? 3 క్యూబ్. అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. అప్పుడు ఏ వాల్యూ మనకి ఏమవుతుంది? 12 అవుతుందా? 4 3s 12 అంటే క్యూబ్ యొక్క సైడ్ మనకి ఎంత అని తెలుస్తుంది? 12 అని తెలుస్తుంది. క్యూబ్ యొక్క సైడ్ ఎంత వస్తుంది? ఇక్కడ 12 మీటర్స్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి. ఇక్కడ మనకి కరిగించిన దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం. దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం అంటే దాని అర్థం ఏంటంటే ఈ మొత్తం యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఉపరితలం ఉంది కదా, సో ఒక దీర్ఘఘనాన్ని నువ్వు టచ్ చేస్తే ఎక్స్టర్నల్గా నీకు ఏ ఫేస్లో అయితే టచ్ అవుతాయో అంటే కంప్లీట్ సర్ఫేస్ ఏరియా, ఆ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే దీర్ఘఘనం యొక్క సర్ఫేస్ ఏరియా మరియు ఈ 2 క్యూబ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా కంప్లీట్గా సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. అండ్ మీన్స్ ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఏమొస్తుందంటే 2 into L + B into H + 2LB అవుతుందా? చూడండి, క్యూబాయిడ్లో ఇది L, ఇది Bనా, ఇది హైట్ అవుతుంది. 2 into L + B ఇది ఏమవుతుంది? ఇది పెరిమీటర్ చుట్టుకొలత ఎంత హైట్ వరకు ఉంది? H అయినా హైట్ వరకా? 2 into L + B into H ప్లస్ టాప్ ఏరియా అంటే వాల్స్ ఏరియా కవర్ అయిపోయింది. సో తర్వాత టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా రాయాలి కదా. టాప్ ఏరియా బాటమ్ ఏరియా అంటే బాటంలో L into B ఉంటుంది. L into B 2 times L into B అనేది తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2 into L + B ఇక్కడ ఈ వాల్యూ లెంత్ అవుతుంది, ఇది విడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. L + B అంటే ఎంత? 32 + 12 44 అవుతుంది వాల్యూ 44. 2 into L + B into height ప్లస్ 2 times టాప్ ఏరియా బాటమ్ ఏరియా కావాలా. టాప్ ఏరియా బాటమ్ ఏరియా అంటే ఏమవుతుంది? L into 2 times L into B నా 2 times L into B మీన్స్ 32 into 12 అవుతుంది. 32 into 12. ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే క్యూబాయిడ్ యొక్క అంటే దీర్ఘఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మీన్స్ సంపూర్ణతల వైశాల్యం అనేది అవుతుంది. దీనికి నెక్స్ట్ ఒక క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 6a² అవుతుందా? ఒక క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా 6a² అవుతుంది. అలాంటి క్యూబ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 6a². ఇక్కడ మనం ఏమని రాయొచ్చు? 2 ఉన్నాయి కాబట్టి ఏమని రాయొచ్చు అంటే దీన్ని 2 into 6a² రాస్తాం. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 12 వచ్చింది కాబట్టి 12 into 12. ఓకే, దీన్ని మల్టిపుల్ చేద్దాం ఇప్పుడు ఏమొస్తుంది అనేది. సో ఇక్కడ 44 ఉంది, 32 ఉంది, 6 12 ఉంది. అన్నిట్లో కామన్ టేబుల్ ఏం వెళ్తుంది? 4 టేబుల్ పోతుంది చూడండి. 4 11 టైమ్స్ పోతుందా?
4 11 టైమ్స్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయాలి. 4 8s are 32 నా, 4 11s are 44, 4 8s are 32. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 టేబుల్ ఏమవుతుంది, 4 3s are 12. ఓకే, సో నెక్స్ట్ ఇంకా టేబుల్ ఏమవుతుందంటే మనకి 3 టేబుల్ చూద్దామా. 2 9s are ఎంత, 18. 6 టేబుల్ చూడండి, 2 9s are 18, 2 9s are 18 అంటే 6 3 టైమ్స్ పోతుందా. 2 9s are ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే నీకు 18 వస్తుంది. 18ని 6 మల్టిపుల్ చేస్తుంది కదా, 6 3s are 18. నెక్స్ట్ ఇక్కడ 12 ఉందా, 6 2s are 12. నెక్స్ట్ ఇక్కడ 6 2s are లేదంటే 6ని క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఏ టేబుల్ పోతుందా, పోవట్లేదు. చూడండి 11 3s are ఎంత, 33 నా, 33 ప్లస్ ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 2s are 4, 4 8s are ఎంత, 32. 33 ప్లస్ 32 ఎంత, 65 వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఎంత వస్తుంది, 65 వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ 65 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, 4th ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ చిన్న వాల్యూవే కాబట్టి ఇది కూడా, ఇది మొత్తం 2 3s are 6, 12 6s are ఎంత, 72. 65:72 అనేది క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా, అలాగే రెండు స్మాల్ క్యూబ్స్ యొక్క సర్ఫేస్ ఏరియా రేషియో అనేది మనకు వస్తుంది ఫైనల్గా. సో ఆన్సర్ ఏంటి, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 59. If the height of cylinder is 4 times its circumference of base అన్నాడు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ C is అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్తూపం యొక్క ఎత్తు దాని భూమి చుట్టుకొలతకి 4 రెట్లు ఉంటే దాని చుట్టుకొలత C అయిన స్తూపం యొక్క ఘనపరిమాణం అనేది ఎంత అంటున్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ C and π. ఇక్కడ చూస్తే ఒక స్తూపం యొక్క ఎత్తు అంటున్నాడా, ఒక స్తూపం తీసుకుందాం, ఇలా ఉంటుందా స్తూపం అనేది. ఆ హైట్ ఎలా ఉందంట, దాని భూమి చుట్టుకొలతకి 4 రెట్లు అన్నాడు. చుట్టుకొలత అంటే ఇదే కదా, వృత్త పరిధినే చుట్టుకొలత అందాం. భూమి అంటే ఏంటి, స్తూపం యొక్క భూమి వైపున ఏముంటుంది మనకి, ఒక సర్కిల్ ఫామ్ అవుతుందా, సర్కిల్ యొక్క చుట్టుకొలతని ఏమంటాం, వృత్త పరిధి అంటామా. సో అదేంటది 2πr. ఈ వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత అంటే 2πr. సో 4 రెట్లు ఉంటే దాని చుట్టుకొలత C అన్నాడు. సో ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత మీన్స్ 2πr is equal to C అంటున్నాడు. అప్పుడు నీకేమొస్తుందా, ఆర్ వాల్యూ వస్తుందా, ఆర్ వాల్యూ ఎంత, C/2π అని చెప్పొచ్చా. ఇప్పుడు నీకు బేస్ రేడియస్ వాల్యూ C/2π వచ్చింది. ఇప్పుడు హైట్ కనుక చూస్తే హైట్ ఏమన్నాడు, ఈ చుట్టుకొలతకి 4 టైమ్స్ అన్నాడా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ మీన్స్ చుట్టుకొలత C అని మెన్షన్ చేశాడు కదా, Cకి 4 టైమ్స్ అంటే 4C అని రాయొచ్చు దీన్ని. హైట్ ఏమన్నాడు, ఈ చుట్టుకొలత మొత్తం C అంటున్నాడు, Cకి 4 టైమ్స్ అన్నాడు కాబట్టి 4 × C 4Cగా రాస్తాం. చుట్టుకొలత అంటే ఏంటంటే వృత్త పరిధి అక్కడ. ఓకేనా, చుట్టుకొలత అన్న వృత్త పరిధి అన్న రెండు ఒకటి, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఏమి అడిగాడు అనేది. అయినా స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత. ఈ స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే ఏం తీసుకుంటాం, బేస్ ఏరియా ఇంటూ హైట్ అని రాస్తామా. సో బేస్ ఏరియా ఎంత ఏరియాని ఆక్యుపై చేసింది, బేస్లో ఎంత హైట్ వరకు ఆక్యుపై చేసింది, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. స్తూపం యొక్క ఘనపరిమాణం అవుతుంది కదా. బేస్ ఏరియా అంటే ఏంటి, πr². ఆర్ వాల్యూ ఏంటి ఇక్కడ, C/2π. r² మీన్స్ C²/4π² అవుతుందా వాల్యూ. సో πr². సో హైట్ అనేది ఉందా, హైట్ అనేది ఏంటి ఇక్కడ, హైట్ 4C నా, 4C సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 4 క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ పైకి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుందా. ఫైనల్గా నేను మిగిలింది ఏంటి, C² × C, C³ సో ఇచ్చిన ఆప్షన్లో C³/5 ఎక్కడ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉందా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. See the next question. Question number 60. A right circular cylinder having diameter 21 cm and height 38 cm is full of ice cream అన్నాడు. The ice cream is to be filled in cones of height 12 cm, diameter 7 cm, having a hemispherical shape on the top అన్నాడు. The number of such cones to be ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ అంటున్నాడు. ఇక్కడ 21 సెంటీమీటర్ల వ్యాసం మరియు 38 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపం అనేది ఐస్ క్రీమ్తో నిండి ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి చెప్పే డేటా ఏంటంటే ఒక స్తూపం ఉంది, ఆ స్తూపం నిండా ఐస్ క్రీమ్ ఉందంట. ఒకసారి స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. ఫస్ట్ లైన్ ఏమంటున్నాడు, 21 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన 35 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపంలో ఐస్ క్రీమ్ అనేది నిండుగా ఉంది అంటున్నాడు. సో ఇక్కడ స్తూపం డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇది ఇలా ఉంటుంది. వ్యాసం ఎంత అన్నాడు, 21 అన్నాడు. వ్యాసం 21 అయితే వ్యాసార్థం ఏమవుతుంది, 21/2 అని చెప్పొచ్చు. వ్యాసం 21 అయితే వ్యాసార్థం ఏంటి, 21/2 అవుతుంది. సో హైట్ ఎంత ఉంది, 38 ఉంది. హైట్ ఎంత, 38 సెంటీమీటర్స్. సో మొత్తం ఐస్ క్రీమ్ ఉందంట, దీని నిండా ఐస్ క్రీమ్ ఉంది. ఓకేనా. సో దీని నిండా ఐస్ క్రీమ్ ఉంది అని చెప్తున్నాడు. పై వరకు ఫుల్గా ఐస్ క్రీమ్ ఉందంట. ఈ ఐస్ క్రీమ్ని ఏం చేస్తున్నాడంటే 12 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన
శంకు మరియు దానిపై అర్ధగోళాకార ఐస్ క్రీమ్తో నింపాలి అన్నాడు. ఐస్ క్రీమ్తో నింపాల్సిన అటువంటి శంకుల సంఖ్య అనేది ఎంత ఉంది అంటున్నాడు. సో దీంట్లో ఉన్నటువంటి మొత్తం ఐస్ క్రీమ్ని ఒక శంకులో ఫిల్ చేస్తున్నాడు. పైన అంటే శంకులో ఫిల్ చేస్తున్నాడు. ఇలాగా శంకు పైన మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఒక అర్ధగోళంలో ఉన్నటువంటి అర్ధగోళాకారంలో అంటే అర్ధగోళం ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్లో మళ్ళీ ఎక్కువగా ఫిల్ చేస్తాడంట. పాయింట్ అర్థమవుతుందా? సో దీంట్లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఏం చేస్తున్నాడు, శంకులో ఫిల్ చేస్తున్నాడు. మరియు దానిపైన అర్ధగోళం షేప్లో కొంత ఎంతైతే అవసరం అవుతుందో ఈ షేప్లో పెట్టేదానికి అంటే ఈ షేప్లో ఉంచేదానికి అంతా పెంచుకుంటూ పై వరకు ఇలా అర్ధగోళంలో నింపుతున్నాడంట. సో అయితే మనకు అడిగింది ఏంటంటే ఈ మొత్తం ఐస్ క్రీమ్ని ఇటువంటి కోన్స్ ఎన్ని కోన్స్లో ఫిల్ చేయగలం? నెంబర్ ఆఫ్ కోన్స్ ఇంటూ ఒక కోన్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ కోన్స్ ఇంటూ ఒక కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ కోన్స్ ఇంటూ ఒక కోన్ ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఐస్ క్రీమ్ యొక్క ఘనపరిమాణం ఈక్వల్ అవుతుందా? సో అదే కదా అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ వాల్యూమ్ తీసుకుంటాం, రెండు సింప్లిఫై చేస్తే నీకు నెంబర్ ఆఫ్ కోన్స్ అనేవి ఎన్ని అనేది వస్తుంది. సో ఇప్పుడు కోన్ గురించి చూస్తే కోన్ యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు, మనకి ఐస్ క్రీమ్ని 12 సెంటీమీటర్ల ఎత్తు 7 సెంటీమీటర్ల వ్యాసం అన్నాడు. సో కోన్ యొక్క ఘనపరిమాణం చూద్దామా, 1/3 పై అన్నిట్లో కామన్ ఉంటుంది కాబట్టి పై అలాగే ఉంచండి. పై ఇక్కడ 12 సెంటీమీటర్ల ఎత్తు అన్నాడు, వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి 1/3 పై r² మీన్స్ 7/2. వ్యాసం 7 అయితే వ్యాసార్థం ఎంత, 7/2. 7/2 ఇంటూ 7/2 1/3 పై r², హైట్ ఎంత 12 అవుతుంది. సో ప్లస్ ఇదొకటి, ఇది మనకి ఒక కోన్ యొక్క ఘనపరిమాణం. పాయింట్ క్లియర్ కదా? నెక్స్ట్ అర్ధగోళం అన్నాడు కదా, అర్ధగోళం అంటే ఏమని చెప్పొచ్చు, అర్ధగోళం యొక్క ఘనపరిమాణం 2/3 పై r³ ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, సేమ్ ఇదే రేడియస్ అవుతుందా, 7/2 హోల్ క్యూబ్ అవుతుంది. మీన్స్ 7/2 అని రాయండి. 2/3 పై r³ ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే కంప్లీట్గా ఒక మనకి ఇక్కడ అర్ధగోళం అన్నాడు కాబట్టి 2/3 అన్నాం. పూర్తిగా అంటే కంప్లీట్ గోళం అయి ఉంటే 4/3 తీసుకునేటోళ్ళం. పాయింట్ క్లియర్గా అర్థమవుతుందా? సో ఈ వాల్యూమ్ మొత్తం ఏమవుతుంది, ఒక కోన్ యొక్క వాల్యూమ్. అలాంటి కోన్స్ ఎన్ని యూస్ చేస్తున్నాడు అంటే నెంబర్ ఆఫ్ కోన్స్, మనకి ఎన్నో తెలియదు, నెంబర్ ఆఫ్ కోన్స్. ఇప్పుడు ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, పై r²h. పై r అంటే ఎంత, 21/2 పై r². హైట్ ఎంత ఉంది, ఇక్కడ 38 ఉంది. హైట్ ఎంత ఉంది, 38 ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కోన్స్ ఎన్ని అనేది తెలిసిపోతుంది. సో అన్నిట్లో పై కామన్ ఉందా, పై క్యాన్సిల్ చేసి చూడండి, అన్నిట్లో పై కామన్ ఉంది కాబట్టి పై క్యాన్సిల్ చేసేయండి. సో నెక్స్ట్ 7/2 అన్నిట్లో 7/2 కామన్ ఉందా, 7/2 ఇక్కడ 7/2 లేదు, 7 3 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది నీకు, 3 × 3 అనేది మిగిలిపోతుంది. 7/2 సింపుల్ మనం రిమూవ్ చేస్తే 7 3s కాబట్టి ఇక్కడ 3 మిగులుతుంది, 7 3s కాబట్టి ఇక్కడ 3 మిగులుతుంది. సో నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ 3 ఉందా, 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 1s 3 4 టైమ్స్ పోతుంది. ఇంకేమైనా పోతుందేమో చూద్దాం. 2 టేబుల్ చూడండి, ఇక్కడ 2 టేబుల్ ఉందా, ఇక్కడ 2 టేబుల్ ఉంది, ఇక్కడ 2 టేబుల్ ఉంది, ఇక్కడ 2 టేబుల్ ఉంది. క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఫస్ట్ 2 6 12, 2 1s 2, నెక్స్ట్ రెండిట్లో క్యాన్సిల్ అయిపోయిందా. నెక్స్ట్ 2 19 టైమ్స్ పోతుంది, 2 19 టైమ్స్. క్లియర్ కదా? ఇక్కడ నెక్స్ట్ 3 మిగిలింది కదా, ఇక్కడ 3 1s 3 2s. ఇంకైనా 2 టేబుల్ పోతుందంటే పోదు, 3 1s 3 2s పోతుంది. సో ఓవరాల్గా ఇక్కడ 2 మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుంది, 3 1s 3 2s. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసేసినాం, ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లా. 2 ఉంది కదా ఫైనల్గా, 2 ప్లస్ ఇక్కడ వాల్యూ ఏంటి, 7/2 మీన్స్ 7/3 2s ఎంత, 6 అవుతుంది. ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ మిగిలిన వాల్యూ ఏంటి, 6 × 19 వాల్యూ, 6 × 19 అలాగే ఉంచండి, 6 × 19 వాల్యూ అలాగే ఉంచండి. సో ఇక్కడ LCM 6 తీసుకుంటే 6 2s 12, 12 + 9 ఎంత, 19, 12 + 7 ఎంత, 19 అవుతుందా. ఇక్కడ LCM కనుక 6 తీసుకుంటే LCM ఏమవుతుంది, 6 అయిపోతుంది. 6 2s 12, 12 + 7 ఎంత, 19 అవుతుంది. 19 క్యాన్సిల్ అయిపోతుందా, 19 క్యాన్సిల్ అయిపోతుంది. వాల్యూ ఇక్కడ 9 వాల్యూ అండి. 3 3s ఎంత, ఇక్కడ 9 వస్తుంది. 3 3s ఎంత అంటే 9. చూడండి 3 3s 9 రాసిన 19, 9 × 19 యువతలు వచ్చేసరికి 2 + 7/2. సో 2 + 7/3 2s 6 అంటే 7/6
2 ప్లస్ 7/6 అంటే 6 ఎల్సిఎం తీసుకుంటున్నా 6 2 జార్ ఎంత 12 అవుతుంది. 12 ప్లస్ 7 ఎంత 19. ఈ 19 క్యాన్సిల్. ఫైనల్గా నీకు మిగిలింది ఏంటి డినామినేటర్లో 6 మిగిలింది. ఈ 6 అవతలకి వెళ్తే 9 6 జార్ ఎంత 54. n ఈజ్ ఈక్వల్ టు 54. సో నెంబర్ ఆఫ్ కోన్స్ అనేది ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 54. ఐస్ క్రీమ్తో ఎన్ని కోన్స్ మనం ఫిల్ చేయొచ్చు 54 కోన్స్ని మనం ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సి ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 61 ఏమి ఇచ్చిందంటే ఇఫ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ x² ప్లస్ bx ప్లస్ c అండ్ x² ప్లస్ mx ప్లస్ n ఈజ్ x ప్లస్ a అన్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ అడిగిన డేట్ ఏంటంటే x² bx ప్లస్ c మరియు x² mx ప్లస్ n యొక్క ఉమ్మడి మూలకం x ప్లస్ a అంటున్నాడు. ఉమ్మడి మూలకం x ప్లస్ a అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని x ప్లస్ a అనేది ఖచ్చితంగా భాగిస్తుంది అని అర్థం. ఓకేనా. వాడు ఇచ్చిన డేటా ప్రకారం దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని కామన్గా డివైడ్ చేసే వాల్యూ ఏంటి అంటే x ప్లస్ a. సో ఇప్పుడు నీకు x వాల్యూ ఏమవుతుంది, సో x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేస్తాం దీన్ని. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఏనా, x ఈజ్ ఈక్వల్ టు ఏంటి మైనస్ ఏ అవుతుంది. సో ఫైనల్గా నీకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఫైనల్గా ఏ వాల్యూ అనేది ఏలో ఎక్స్ప్రెస్ చేయండి, ఆ రిజల్ట్ అనేది అడుగుతున్నాడు మనల్ని. సో ఇదొక ఈక్వేషన్ కదా, ఈక్వేషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తామా. ఇదొక ఈక్వేషన్ అంటే ఏమని రాస్తాం జనరల్గా ఈజ్ ఈక్వల్ టు 0 అంటామా. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రెండు 0కి ఈక్వల్ అన్నప్పుడు డైరెక్ట్గా రెండు ఈక్వేషన్స్ మనం ఈక్వల్ చేయొచ్చు కదా. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయండి. సో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఏబి. సో ఇక్కడ ఏంటి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఇక్కడ ఏమవుతుంది x² మీన్స్ ఏ సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ am ప్లస్ n అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా. ఈ ఈక్వేషన్ 0 అవుతుంది, ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఒక ఈక్వేషన్ అంటే ఒక సమీకరణాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే సో వచ్చినటువంటి విలువని x0 ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి, అప్పుడైతే ఒక ఈక్వేషన్గా చెప్తాం మనం. సో 0 ఉంది కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసినాం. ఈక్వల్ చేసిన తర్వాత ఎక్స్ప్రెస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఫైనల్గా నీకు ఈ ఫామ్ మిగిలింది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు కదా. మనకు కావాల్సింది ఏంటి ఏ టర్మ్లో కావాలి. సో మైనస్ ఏబిని అవతల తీసుకెళ్ళండి, ఎన్ని అవతల తీసుకురండి. సో ఈ పాజిటివ్ ఎన్ని అవతలకు వస్తే మైనస్ ఎన్ అవుతుందా, సి మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఏబి అవతలకి వెళ్తే ప్లస్ ఏబి అవుతుందా, ప్లస్ ఏబిలో ఏ కామన్ తీస్తే బి మైనస్ ఎం అవుతుందా. సో నీకు కావాల్సింది ఏనే కదా. ఇప్పుడు ఈ బి మైనస్ ఎంని యువతలు తీసుకొస్తే ఏమవుతుంది, ఈ టర్మ్ మొత్తం యువతలకు వచ్చేస్తే డివైడెడ్ బై బి మైనస్ ఎం అవుతుందా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ ఎన్ బై బి మైనస్ ఎం. ఓకేనా. ఇచ్చిన ఆప్షన్లో సి మైనస్ ఎన్ బై బి మైనస్ ఎం ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. ఏలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు, ఏలో చెప్తే మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి సి మైనస్ ఎన్ బై బి మైనస్ ఎం. ఓకే. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 62. When a number is divided, the divisor is 2 times the remainder and the quotient is 17 times the divisor. If the remainder is 8 2/3, then what is the dividend అన్నాడు. ఒక సంఖ్యను విభజించినప్పుడు విభాజ్యం శేషానికి 2 రెట్లు మరియు భాగఫలం విభాజ్యానికి 17 రెట్లు ఉంటుంది. శేషం అనేది 8/2/3 అయితే విభాజకం అనేది ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సంఖ్యను విభజించినప్పుడు విభాజ్యం అనేది శేషానికి 2 రెట్లు ఉంటుంది అన్నాడు. విభాజ్యం అంటే ఏంటి, డివిజరే కదా. సో డివిజర్ అని రాస్తున్నా, తెలుగులో కావాలంటే తెలుగులో రాద్దాం చూడండి. సో విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు సో శేషానికి 2 రెట్లు అంటే 2 ఇంటూ శేషం అని తీసుకుంటాము. 2 ఇంటూ శేషమా. విభాజ్యం అనేది శేషానికి 2 రెట్లు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, భాగఫలం అనేది విభాజ్యానికి 17 రెట్లు అన్నాడు. విభాజ్యానికి ఏమవుతుంది ఇక్కడ 17 రెట్లు అంటున్నాడు. సో 17 టైమ్స్ విభాజ్యం అని రాస్తాం దీన్ని. ఓకేనా. 17 టైమ్స్ విభాజ్యం ప్లేస్లో డివిజర్ తీసుకోండి, భాగఫలం ప్లేస్లో కోషంట్ అని తీసుకోండి, లేదంటే శేషం ప్లేస్లో రిమైండర్ ఆర్గా తీసుకోండి. ఆ టర్మ్స్ అని యూస్ చేయండి, లేదంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయినా చేయండి, ఎలా అయినా పోతా సేమ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఇచ్చిన డేట్ అయింది. శేషం ఎంత అన్నాడు మనకి 8/2/3 8/2/3 ఎలా రాయొచ్చు 2³ సో 3 క్యాన్సిల్ అయితే 2² ఎంత 4 అవుతుందా. సో అంటే శేషం వాల్యూ నీకు ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయి. 2 4 ఎంత 8. విభాజ్యం ఎంత వచ్చింది నీకు 8 వచ్చింది. ఆ 8 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే భాగఫలం ఏమొస్తుంది మనకి
17 ఇంటూ 8 వస్తుందా? 17 ఇంటూ 8 అనేది భాగఫలం అవుతుంది. సో ఫైనల్గా మనకి విభాజ్యం ఎంత అనేది తెలిసింది, శేషం తెలుసు, భాగఫలం తెలుసు. మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్గా విభాజకమే కదా. సో విభాజకం అనేది కావాలి. ఓకేనా? సో విభాజకం అనేది ఏమవుతుందంటే విభాజ్యము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అవుతుంది. విభాజ్యము అంటే 2 4 సార్ ఎంత? 8. విభాజ్యము ఇంటూ అంటే భాగఫలం అంటే ఎంత ఉంది? 17 ఇంటూ 8 ఉందా? సో ప్లస్ శేషం అంటే ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. శేషం ఎంత? 4 ఉంది. సో ఇక్కడ 7 8 జార్ ఎంత? 56. 6 8 జార్ ఎంత? 6 8 జార్ 48. సో 8 ప్లస్ 4 ఎంత? 2. యూనిట్ డిజిట్లో 2 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్లో 2 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి ఫైనల్గా 1092 వస్తుంది. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మల్టిపుల్ చేసి టైం వేస్ట్ చేయకుండా మనం యూనిట్ డిజిట్ ఏముండే చూసుకుంటే అది మనకి కొంచెం సింపుల్ అయిపోతుంది, కొంచెం టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ 63. The market price of an article is 900 rupees. Shopkeeper allows 15% discount on it and makes a profit of 53% if he gives 10% discount instead of 15% on the same article. Then what will be his profit percentage అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే డేటా ఒక వస్తువు యొక్క ప్రకటన ధర 900 రూపాయలు అంటున్నాడు. ఒక దుకాణదారుడు దానిపై 15% తగ్గింపు ఇచ్చాడు. ప్రకటిత ధర అంటే ఏంటి? మార్క్ చేసిన ప్రైస్ అయినా కాస్ట్ ప్రైస్ మీద కొంత ధరను అడిషనల్గా మార్క్ చేస్తాడు. ఆ మార్కింగ్ ప్రైస్ 900 అంటున్నాడు. దాంట్లో 15% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తున్నాడు. 15% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 85% వాల్యూనే అంటే 100% మార్కింగ్ అనుకుంటే 100లోంచి 15% డిస్కౌంట్ తీసేస్తే డిస్కౌంట్లో 85 వాల్యూని అమ్ముతున్నట్టు, డిస్కౌంట్లో 85 వాల్యూని అమ్ముతున్నాడు. ఆ 85% వాల్యూ కూడా ఎంత లాభాన్ని తెచ్చిపెడుతుందంట? 53% లాభాన్ని తెచ్చిపెడుతుందంట. సో 85% వాల్యూ అనేది 153 అయితే అంటే 100% మార్కింగ్లో 15 డిస్కౌంట్ పోగా 85 మార్కింగ్ వాల్యూ 153 అయితే అదే చెప్తాడండి మనకి 53 ప్రాఫిట్ అని. 153 అయితే అతను అదే వస్తువు పైన 15% బదులుగా 10% తగ్గిస్తే వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత? సో 100%లో 15% తగ్గించకుండా 100% అంటే ఏంటి? మార్కింగ్ ప్రైస్. 100% మార్కింగ్లో 15 తగ్గించకుండా 10% మాత్రమే తగ్గించిస్తే అంటే ఏంటి? 10% మాత్రమే డిస్కౌంట్ ఇస్తే అప్పుడు 90% మార్కింగ్ అవుతుందా? ఆ 90% వాల్యూ ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ 17 టేబుల్ పోతుంది చూడండి. 17 5 జార్ 85, 17 9 జార్ 153. సో 5 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? సో 5 1 జార్ 5 8 జార్ 18 టైమ్స్. ఇక్కడ కూడా 18 టైమ్స్ చూస్తే 18 9 జార్ ఎంత? 162. సో 162 అంటే మార్కింగ్ కన్నా అంటే మనకు 162 అంటే జనరల్గా ఏమని చెప్తాం? ఇక్కడ 153 అంటే 53 ప్రాఫిట్, కాస్ట్ కన్నా 53 ఎక్కువ. 162 అంటే 62 ఎక్కువ ఉంది కాస్ట్ కన్నా. అంటే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అని చెప్పొచ్చు? 62% అని చెప్తాం. ఓకేనా? ఒకవేళ అతను 15 ప్లస్లో 10 ఇస్తే వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 62% ప్రాఫిట్. పాయింట్ అర్థమైంది కదా క్లియర్గా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. An article is sold at a profit of 25% if both the cost price selling price are 200 rupees less అన్నాడు. The profit would be 20% more. For what value should he sell it in order to gain 20% ప్రాఫిట్ అన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఒక వస్తువుని 20% లాభంతో అమ్మబడుతుంది అన్నాడు. వస్తువు ధర మరియు విక్రయ ధర అంటే వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మే వేల, కొన్న వేల మరియు అంటే అమ్మిన వేల, కొన్న వేల మరియు అమ్మిన వేల 200 రూపాయలు తక్కువగా ఉంటే అంటే 200 రూపాయలు కనుక తగ్గిస్తే లాభం అనేది 20% ఎక్కువగా ఉంటుంది. 20% ఎక్కువగా అంటే దాని అర్థం ఏంటి? ఇనిషియల్గా ఆల్రెడీ 25% ప్రాఫిట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్లో 200 తగ్గించి సెల్లింగ్ ప్రైస్లో 200 కనుక తగ్గించి అమ్మితే ఇది వరకు వచ్చే ప్రాఫిట్కి ఒక 20% అనేది అదనంగా వస్తుంది అని చెప్తున్నాడు క్వశ్చన్ మీనింగ్. ఓకేనా? సో అప్పుడు నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. 20% లాభం పొందాలంటే 20% లాభం పొందాలంటే అతను దాన్ని ఎంతకు విక్రయించాలి అంటే మన టార్గెట్ ఏంటి? కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేసి దానికి 20% వాల్యూ యాడ్ చేస్తే ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుందా? 20% ప్రాఫిట్తో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. సో నా దగ్గర ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 రూపీస్. నేను ఒక ఆర్టికల్ నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, దాని యొక్క కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ ఉంది. నేను ఏం చేస్తున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ప్రాఫిట్కి అమ్ముతున్నా. 20% ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది?
10 రూపీస్ కొన్నాను, 12 రూపీస్కి అమ్మా, నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? నేను ఈ క్వశ్చన్ గురించి చెప్పట్లా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా దగ్గర కాస్ట్ వాల్యూ 10 ఉంది, సెల్లింగ్ వాల్యూ ఎంత అంటే 12 వాల్యూ, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నేను ఏం చేస్తున్నా అంటే ఈ నా కాస్ట్ వాల్యూలోంచి ఒక 6 రూపీస్ తగ్గిస్తున్నా. 6 రూపీస్ తగ్గిస్తే నా కాస్ట్ వాల్యూ ఎంత? 4. అలాగే నేను ఇదివరకు సేల్ చేసినా కదా, ఆ సెల్లింగ్లోంచి సేమ్ 6 రూపీస్ తగ్గిస్తున్నా. కాస్ట్లో నుంచి ఎంతైతే తగ్గించానో సెల్లింగ్ నుంచి కూడా అంతే వాల్యూని తగ్గిస్తున్నా. 12లోంచి 6 పోతే 6. ఇక్కడ చూసినా కూడా నా ప్రాఫిట్లో ఎటువంటి చేంజ్ లేదా, ఇక్కడ 2 రూపీస్ ఉంది, ఇక్కడ అదే 2 రూపీస్ ఉంది. పాయింట్ అర్థమైందా? సో ఇనిషియల్గా నాకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో, సో కాస్ట్లో ఎంతైతే తగ్గించానో సెల్లింగ్లో కూడా అంతే వాల్యూ రెడ్యూస్ చేస్తే ఇనిషియల్గా నాకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా నాకు అంతే ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఇక్కడ కాస్ట్లో 200 రూపీస్ తగ్గించమంటున్నాడు, చూడండి, వస్తువు ధర మరియు విక్రయ ధర. కాస్ట్లో 200 తగ్గించి సెల్లింగ్లో 200 తగ్గిస్తే ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత? ఇనిషియల్ ప్రాఫిట్ కన్నా 20 ఎక్కువ అన్నాడు. ఓకేనా? అంటే ఇనిషియల్ 25% ప్రాఫిట్, సో ఇక్కడ తగ్గించిన తర్వాత కాస్ట్ ప్రైస్లో 45% ప్రాఫిట్. బోత్ ఆర్ సేమ్ అవుతాయి కదా. అప్పుడు చూద్దాం. పాయింట్ అర్థమైంది? ఎగ్జాంపుల్ అనేది మీకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కనుక క్లారిటీ ఉంటే క్వశ్చన్ అనేది క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఏ అంటన్నా, ఏలో 25% ప్రాఫిట్. ఓకేనా? 25% ఆఫ్ ఏ అనేది ఇనిషియల్ ఆర్టికల్ మీద. ఇనిషియల్ ఆర్టికల్ అంటే ఏంటి? 200 తగ్గించక ముందు ఉన్నటువంటి ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ 200 తగ్గించి అమ్మిన తర్వాత 20% ఎక్కువ అన్నాడా? 25కి 20 ఎక్కువ కలిపితే 45%. 25 + 20 ఎంత? 45% ఆఫ్ బి అనే ఆర్టికల్. బి అనే ఆర్టికల్ అంటే ఏంటి? ఇక్కడ బి అనే ఆర్టికల్ ఇదేమో ఇనిషియల్ ఆర్టికల్ 200 తగ్గించక ముందు, బి అనేది ఏంటి? 200 తగ్గించిన తర్వాత కాస్ట్ ప్రైస్. సో ఈ కాస్ట్లో 25% వాల్యూ, ఈ సెకండ్ కాస్ట్లో 45% వాల్యూ, బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ ప్రాఫిట్స్. క్లియర్ కదా? ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? A/B ఈజ్ ఈక్వల్ టు బి ఉత్తలు తీసుకురా. 5 5s ఆర్ 5 9s ఆర్ అంటే 9/5 అవుతుందా? 9/5. ఇనిషియల్ ఆర్టికల్ ఏంటి? ఏ. ఫైనల్ 200 తగ్గించిన తర్వాత ఆర్టికల్ కాస్ట్ ఎంత? బి. ఈ కాస్ట్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత? నేను సెల్లింగ్ గురించే మాట్లాడట్లా, కంప్లీట్గా కాస్ట్ వాల్యూ గురించే తీసుకుంటున్నా, కాస్ట్ ప్రైస్ గురించే తీసుకుంటున్నా. సో ఏ అనేది ఇనిషియల్ కాస్ట్ ప్రైస్, బి అనేది ఫైనల్ కాస్ట్ ప్రైస్. ఫైనల్ అంటే 200 తగ్గించిన తర్వాత. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. సో ఇనిషియల్ కాస్ట్ ఫైనల్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ 200 రూపీస్ అని ఆల్రెడీ క్వశ్చన్లో మనకి మెన్షన్ చేశాడు కదా. 4 పార్ట్స్ 200 రూపీస్ అయితే ఇనిషియల్ కాస్ట్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత? 450s ఆర్ ఎంత? 200. 950s ఆర్ ఎంత? 450. సో ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ 450 అంటే 100% కాస్ట్ వాల్యూ అనేది మనకు వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి? 20% లాభం పొందాలి అంటే ఎంత కమ్మాలి? సో జస్ట్ ఇక్కడ ఈ 450 వాల్యూకి 20% యాడ్ చేస్తే సరిపోతుందా? 10% 45, 20% అగైన్ 45, 45 90. సో 450కి 90 యాడ్ చేస్తే 540 అనేది కాస్ట్ అవుతుంది. సో అంటే 540 అనేది 20%తో కలిసినటువంటి సెల్లింగ్ అవుతుంది, 20% సెల్లింగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నా క్వశ్చన్ క్లియర్ కదా అందరికి? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ఏ మిల్క్ మ్యాన్ బైస్ 2 cows ఫర్ 3000 రూపీస్ అంటున్నాడు. ఈ సెల్స్ ఫస్ట్ కౌ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 22% అండ్ ద సెకండ్ కౌ ఎట్ ఏ లాస్ ఆఫ్ 8%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ కౌ ఇఫ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ దెర్ ఈస్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ అన్నాడు. ఇక్కడ డేటా చూస్తే మీరు, ఒక పాల వ్యాపారి 2 ఆవులను 3000 రూపాయలు పెట్టి కొన్నాడంట. ఏ అనే ఒక ఆవు, బి అనే ఒక ఆవు. ఏ బిగా తీసుకుందాం. 2 ఆవులు, మొదటి ఆవు పేరు ఏ, సెకండ్ ఆవు బి. అంటే వాటి యొక్క కాస్ట్ ప్రైస్ A + B ఈజ్ ఈక్వల్ టు 3000. నెక్స్ట్ ఏమన్నాడు? అతను మొదటి ఆవుని 22% లాభంతో, రెండవ ఆవుని 8% నష్టానికి విక్రయించాడు. మొత్తం లావాదేవీలో అతనికి లాభం కానీ నష్టం కానీ లేదు అన్నాడు. అయితే రెండవ ఆవు యొక్క సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అన్నాడు. రెండవ ఆవు యొక్క సెల్లింగ్ ప్రైస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే రెండింటిని 3000 పెట్టి కొన్నాడు. మొదటిది అమ్మాడు, రెండవది అమ్మాడు, కానీ ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ వాల్యూ మరో దాని మీద వచ్చిన లాస్ వాల్యూకి ఈక్వల్ అవుతుందా? అంటే ఒక దాని మీద 20 రూపీస్ లాభం వచ్చింది, మరో దాని మీద 20 రూపీస్ లాస్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అక్కడ వచ్చిన లాస్ టాలీ అయిపోయింది కాబట్టి సో అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదు అని చెప్తున్నాడు. అంటే మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? ఇక్కడ
22%. ఒక ఆర్టికల్లో వచ్చినట్టు ఒక ఆర్టికల్ మీద 22% లాభం, అంటే ఒక ఆవు మీద 22% లాభం, మరో ఆవు మీద 8% నష్టం అనేది రెండు ఈక్వల్ చేసేస్తే సరిపోతుంది కదా. సో బోత్ కేసెస్లో పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 4s are 2 11s are. ఫైనల్గా A/B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4/11. సో 4:11 4:11 ఆర్ 4/11. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది అక్కడ 15 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ మనకి ఏమని తెలుసు, రెండింటి యొక్క కాస్ట్. మొదటి ఆవులో 22% లాభం, మొదటి ఆవు అంటే ఏంటి దాని అర్థం, మొదటి ఆవు కాస్ట్ ప్రైస్లో 22% లాభం, రెండవ ఆవు కాస్ట్ ప్రైస్లో 8% నష్టం, 8% నష్టం, రెండు ఈక్వల్ చేసినాం. సో ఇప్పుడు నీకు రెండింటి యొక్క కాస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి. టోటల్ 15 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 3000 రూపీస్ అంటున్నాడు. 15 పార్ట్స్ 3000 అయితే 15 పార్ట్స్ 3000 అయితే మనకి ఏం కావాలి ఇక్కడ, రెండవ ఆవు యొక్క సెల్లింగ్. ఫస్ట్ రెండవ ఆవు యొక్క కాస్ట్ కనుక్కుందామా. సెకండ్ రెండవ ఆవు యొక్క కాస్ట్ ఎంత 11 పార్ట్స్, ఎన్ని టైమ్స్ పోతుంది 15 2s are 30 2 zeros extra, 11 2s are 22 2 zeros extra. అంటే సెకండ్ ఆవు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2200. మనకి సెల్లింగ్ వాల్యూ అంటే 8% నష్టానికి కదా అమ్ముతుంది రెండో దాన్ని. ఇందులో 8% ఎంతో చూద్దాం 8%. 1% ఇక్కడ 1% 22 8% అంటే ఎంత 8 20s are 160 8 2s are 16 160 plus 16 176. సో 176 ఈ 200 లోనే పోతుంది కదా 176 పోతే మనకి ఎంత మిగులుతుంది 24 మిగులుతుంది 2024. సో 200లో 2024 అనేది రెండవ ఆవు యొక్క సెల్లింగ్ వాల్యూ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 66. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ rupees 2600 and 2205 after 4 years and 5 years respectively when invested at certain rate of simple interest per annum. Find the sum and the rate of interest. ఇక్కడ కొంత మొత్తం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీ రేటుతో కలిపి పెట్టుబడి పెట్టినప్పుడు 2016 రూపాయలు 2200 రూపాయలు అవుతుంది అంటున్నాడు. అయినా మనకి ఏమన్నాడంటే అయినా అసలు ఎంత వడ్డీ రేట్ ఎంత, సో మనకి ఫైనల్గా ప్రిన్సిపల్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది అడిగాడు. సెకండ్ కొంచెం గమనిస్తే 4 ఇయర్స్కి ఎంత అమౌంట్ అయింది అన్నాడు. ప్రిన్సిపల్ అంటే ఇంట్రెస్ట్తో కలిపి 4 ఇయర్స్కి ఎంత అమౌంట్ అయిందంట 2016 రూపీస్ అయింది అన్నాడు. ఓకేనా. అదే ప్రిన్సిపల్ 5 ఇయర్స్కి ఎంత అమౌంట్ అయింది అన్నాడు 2205 రూపీస్ అయింది అన్నాడు. సో ఇక్కడ 4 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇయర్ గడిచిందా, ఈ 1 ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది 205 16 డిఫరెన్స్ చూడండి 200 ఇక్కడ 205 16 అంటే రౌండ్ ఫిగర్ 20 తీసేస్తే 185 ప్లస్ 4 ఎంత 189. సో నీకు 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత 189, 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత 189. సో ఇప్పుడు 4 ఇయర్స్కి ఇది కదా అమౌంట్ 189 1 ఇయర్కి వస్తుంది, ఇంటూ 4 చేస్తే 4 ఇయర్స్కి వస్తుందా ఇంట్రెస్ట్. ఈ 4 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ని ఈ 2016లోంచి నువ్వు రిమూవ్ చేస్తే 4 ఇయర్స్కి వచ్చిన అమౌంట్లో నుంచి 4 ఇయర్స్ అమౌంట్లోంచి 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ రిమూవ్ చేస్తే నీకు ప్రిన్సిపల్ వస్తుందా. సో ప్రిన్సిపల్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 180 ప్లస్ 9 అనుకోవచ్చా 180 18 4s are ఎంత 180 4s are ఎంత 720 18 4s are ఎంత 720 9 4s are ఎంత 36. ఈ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది మనకి 756. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 66 క్యాన్సిల్ అంటే 66 పోతే 0 అయిపోతుందా ఒకసారి గమనించండి. 2000 నుంచి రౌండ్ ఫిగర్ 800 అనుకుందాం. 2000 నుంచి 800 పోతే మిగిలేది ఎంత నీకు 2000 నుంచి 800 పోతే 1200 మిగులుతుందా. సో 1200 ఓకేనా. సో 1200 మిగులుతుంది. 1200 అంటే 16 మిగులుతుంది. ఇందులోంచి 56 పోతే 60 మిగులుతుంది 1260. పాయింట్ అర్థమవుతుందా. సో ఫైనల్గా 2016 756 డిఫరెన్స్ ఎంత అంటే 1260. ఇచ్చిన ఆప్షన్లో ప్రిన్సిపల్ 1260 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో మనకి ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూస్తే 1 ఇయర్కి నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 189. 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ 189. 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ తీసుకుంటే సరిపోతుందా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. సో 189 అనేది 1260 మీద 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్, సో ఇంటూ 100. ఓకేనా. 0 క్యాన్సిల్ చేయండి. సో నెక్స్ట్ ఏ టేబుల్ పోతుంది మనకి ఇక్కడ 6 టేబుల్ పోతుందా 9 టేబుల్ పోతుంది చూడండి. 9 2s are 18 9 1s are 9 9 1s are 9 4s are 7 2s are 7 3s are పోతుంది 2 1s are 2 5s are 3 5s are ఎంత 15%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ 15% వస్తుంది. సో 15% ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 1260 ఉండాలి 15% ఉండాలి అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్
67. A person invested a sum of 18,600 at X% per annum, another sum that is twice the former at X plus 2% per annum, both at simple interest. If the total interest earned on both investments for 1/2 years is 23,110.50, then the rate of interest per annum on the second investment. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ అయితే మనకి ఇది ఇచ్చాడండి. తెలుగులో కనుక స్టెప్ బై స్టెప్ చూస్తే, ఒక వ్యక్తి సాధారణ వడ్డీకి X% చొప్పున, సాధారణ వడ్డీ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కన, X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన 18,600 రూపీస్ని ఇన్వెస్ట్ చేసిందంట. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 18,600. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు? X% అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? X% లెక్కన ఇన్వెస్ట్ చేసిందంట. నెక్స్ట్ ఏమన్నాడు? సాధారణ వడ్డీకి X+2% చొప్పున మునుపటి కంటే రెండింతలు. మునుపటి అంటే ఇనిషియల్గా ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 18,600. సో దానికి 2 టైమ్స్ అంటే 18,000 36,000, 600 1200 అంటే 37,200 రూపీస్ అన్నాడు. 37,200 ఈ అమౌంట్ని అంటే ఈ ప్రిన్సిపల్ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఇన్వెస్ట్ చేస్తున్నాడు? X+2% లెక్కన ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. సో X+2% లెక్కన ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా, X+2%. ఇక్కడ నెక్స్ట్ టైం ఇచ్చాడు మనకి ఇక్కడ ఓవరాల్గా 3.5 సంవత్సరాల్లో రెండు పెట్టుబడులపై సంపాదించిన మొత్తం వడ్డీ అనేది 23,110.50 అన్నాడు. సో మొత్తం మీద ఆ రెండు ప్రిన్సిపల్స్ ఇన్వెస్ట్ చేశాడు కదా, దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం ఎంత? 23,110.50 అంటున్నాడు. 23,110.50 రూపీస్ అన్నాడు. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? రెండింటి మీద వచ్చిందే కదా. 186 అంటే 18,600 X% అంటే ఇంటూ X% మీన్స్ బై 100. పాయింట్ జాగ్రత్తగా అర్థమవుతుందా? సో X% అంటే దాని అర్థం ఏంటి? X/100 అంటామా? సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 186 ఇంటూ X మిగులుతుందా? 186 ఇంటూ X మిగులుతుందా? సో దాన్ని రాస్తున్న ఆ పాయింట్ నేను ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి 186x అవుతుంది. 186x ప్లస్ ఇక్కడ చూడండి 37,200లో X+2%. సో ఫస్ట్ ఇప్పుడు X+2% అంటే బై 100, 2 zeros క్యాన్సిల్, 372 ఇంటూ X 372x అవుతుంది ప్లస్ 372 ఇంటూ 2 ఏమవుతుంది? 2 టైమ్స్. 2 3s ఎంత? 600. 2 300s ఎంత? 600. 72 2 టైమ్స్ అంటే 144, 744 అవుతుంది. ఈ టోటల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి వచ్చింది అంటున్నాడు? 3.5 yearsకి. 3.5 years అంటే దాన్ని ఏమని రాయొచ్చు? 7/2 years. సో 1 year ఇంట్రెస్ట్ ఇలా ఉంది, 3.5 years అన్నాడు కాబట్టి 3.5ని ఫ్రాక్షన్లో రాసి ఏమని రాయొచ్చు? 7/2గా రాస్తాం. సో 1 year ఇంటూ 3.5 టోటల్ 3.5 years ఇంట్రెస్ట్ అలా ఉంది. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. 2 1s 2 9s 2 3s 2 1s 2 8s 2 6s. ఓకేనా, 2 3s 2 7s 2 2s. ఓకేనా, 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా హాఫ్ అయిపోతుందా? హాఫ్ అయిపోతే మనకి కొంచెం ఈజీ అవుతుంది కదా క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, అక్కడ యూనిట్ డిజిట్లో 5 ఉంది కదా, 7 మల్టిపుల్ ఛాన్స్ ఉంటుందా? 7 టేబుల్ అప్లై చేయండి. 7 3s ఎంత? 21. అగైన్ 7 3s ఎంత? 21. ఓకేనా, సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి? 0 పెట్టండి. ఎందుకంటే ఇక్కడ 10 parts కదా ఉంది. 7 3s 21, 7 3s 21. ఇక్కడ 10 అటు ఇటు కాకుండా ఉంది కాబట్టి 7 30s 210. సో 0. ఇప్పుడు 10 ఉందా? 7 1s 7. 10లో 7 1s ఎంత? 7. సో 3 మిగిలిందా? సో పాయింట్ పెట్టు. 7 5s ఎంత? 35. ఎగ్జాక్ట్గా 3301.50 టైమ్స్ పోతుంది. ఓకేనా, సో ఇక్కడ వాల్యూ 93x 186x రెండు యాడ్ చేయండి. 180 + 90 ఎంత? 270. 279x 279x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 279. వాడు ఎక్సై ఇచ్చాడు కాబట్టి నేను ఎక్సై తీసుకుంటున్నా. ఓకే, నా క్వశ్చన్ అలా ఉంది కాబట్టి మనం అలాగే తీసుకున్నాం. 279x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది తీసుకెళ్ళండి. సో 0.50. సో 1లోంచి అంటే 11లోంచి 2 పోతే 9 వస్తుందా? 9లో 7 పోతే 2 వస్తుందా? 32లోంచి 3 పోతే 29. 29.50. ఇక్కడ 32లోంచి 2 పోతే ఇక్కడ వాల్యూ చూడండి మీరు జాగ్రత్తగా. మనకి 2 అవతలకి వెళ్తుంది కదా, 372 అనేది. సో 11లోంచి 2 పోతే 9. నెక్స్ట్ 9లో 7 పోతే 2 వస్తుందా? 32లోంచి 3 పోతే 29. 29.50. సో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 279 10 టైమ్స్ తీసుకో. ఇక్కడ 279 10 టైమ్స్ ఎంత? 2790 పాయింట్. సో 10 టైమ్స్ పోతే మిగిలింది అంతే, 139 మిగిలింది చూడండి అక్కడ. ఇక్కడ 279 10 టైమ్స్ అంటే
279. 92లో 79 పోతే 13 మిగులుతుందా? 13 పక్కన 9 ఉందా? 139.50 మిగిలిపోయింది ఇక రిమైండర్ 139.50. కొంచెం గమనించండి, 279లో హాఫ్ వాల్యూ ఎంత? 13 టేబుల్ చూడు, 13 2 జా 26. ఓకేనా? అంటే 139.50 ఎగ్జాక్ట్గా ఇందులో హాఫ్ వెళ్తుంది. అక్కడ హాఫ్ అంటే 0.5 అని చెప్పొచ్చా? సో ఎక్స్ వాల్యూ నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 10.5% వచ్చింది. సో నీకు అడిగింది ఏంటి? రెండవ పెట్టుబడి యొక్క వడ్డీ రేటు. రెండవ పెట్టుబడి అంటే x+2%. x+2%, ఎక్స్ వాల్యూ 10.5 వచ్చింది, దానికి 2 కలిపితే 12.5%. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ 68 చూస్తే Rina's age after 6 years will be 3/7 of her father age. 10 years ago, the ratio of their ages was 1:5. వాట్ ఈస్ ద రీనాస్ ఫాదర్ ఏజ్ ఎట్ ప్రెజెంట్ అంటున్నాడు. ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చిందంటే రీనా మరియు ఆమె యొక్క ఫాదర్ గురించి చెప్తున్నాడు. 6 సంవత్సరాల తర్వాత రీనా వయసు ఆమె తండ్రి వయసులో 7/3 వంతు అన్నాడు. 3 వంతు ఉంటుందంట. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా సరే మనం ఏజెస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు, ఏజెస్ సమ్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ గతంలో అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్కి ఇవ్వాలి. నెక్స్ట్ ప్రయారిటీ ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అంటే భవిష్యత్తులో అని అంటాడు కదా, సో ఆ ఇన్ఫర్మేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. సో ఫస్ట్ గతానికి అంటే పాస్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయాలి మనం. 10 సంవత్సరాల క్రితం అన్నాడు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి, వారి అంటే ఎవరు? రీనా అండ్ మరియు అతని యొక్క రీనా మరియు ఆమె ఫాదర్, అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో రీనా మరియు ఆమె ఫాదర్ యొక్క ఏజ్ రేషియో ఎలా ఉందంట? 10 years ago 1:5 రేషియోలో ఉందంట. సో నెక్స్ట్ 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 years ఎలా ఉందంట? ఫాదర్ ఏజ్ 7 parts ఉంటే అందులో 3 parts రీనా అని చెప్తున్నాడు. సో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 2 parts పెరిగింది. ఏజ్ అనేది ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? ఇద్దరికి 1 కాస్త 3 అయింది, 5 కాస్త 7, 2 parts పెరిగింది. ఈ 2 parts ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 years. అంటే పాస్ట్ 10 years నుంచి ప్రజెంట్, గతంలో 10 సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి 6 years వెళ్ళాలంటే ఒక్కో 6 years, అంటే 10 + 6 ఎంత? 16 years టైం పడుతుంది. 2 parts 16 years అయితే మనకు కావాల్సింది ఏంటి? ప్రస్తుతం రీనా తండ్రి యొక్క వయసు ఎంత అన్నాడు. రీనా తండ్రి వయసు అంటే మనకి 10 years ago ఏజ్ ఉంది, ఆఫ్టర్ 6 years ఏజ్ ఉంది. ఫస్ట్ నేను 10 years ago రీనా యొక్క ఫాదర్ 5 parts కదా, ఫస్ట్ 5 parts ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 5 parts ఏజ్ ఏమవుతుంది? రీనా యొక్క తండ్రి ఏజ్ 10 years ago ఎంత ఉందో అంత వస్తుంది. సో దానికి 10 years యాడ్ చేస్తే అతని యొక్క ప్రెజెంట్ ఏజ్ అనేది మనకు వస్తుంది. 2 8s are 16, 5 8s are ఎంత? 40. సో 5 8s are ఎంత? 40. సో 10 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ 40 అంటే ప్రెజెంట్ అంటే ఏం చేద్దాం? ఇంకో 10 యాడ్ చేస్తే సరిపోతుందా? సో ప్రెజెంట్ ఏజ్ రీనా యొక్క ఫాదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే 50 years. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. A starts business with 3,500. After 5 months, B joins with A as his partner అన్నాడు. After a year, the profit is divided in the ratio 2:3. What is B's contribution in the capital అన్నాడు. సో మొత్తం మీద B ఇన్వెస్ట్ చేసింది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ అనే క్యాండిడేట్ 3,500 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత B తన భాగస్వామిగా ఏతో చేరాడంట. 1 సంవత్సరం తర్వాత లాభం అనేది 2:3 నిష్పత్తిలో విభజించబడింది. పెట్టుబడిలో బి యొక్క వాటా అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? మనకి 3,500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడా? 3,500 ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? కంప్లీట్గా 12 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? సో 1 సంవత్సరం తర్వాత అన్నాడు కదా, అంటే టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 1 year ఇచ్చాడు. అంటే బిజినెస్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 12 months. ఏ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి కంప్లీట్ 12 months ఉన్నాడు. నెక్స్ట్ బి గురించి చూస్తే 5 నెలల తర్వాత బి తన భాగస్వామిగా ఏతో జాయిన్ అయ్యాడంట. 5 months తర్వాత బి వచ్చాడు అంటే బి అనే క్యాండిడేట్ కేవలం 7 months ఇన్వెస్ట్ చేయగలడు. 7 months ఇన్వెస్ట్ చేయగలడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ లేదంటే ఏదైనా పీ వాల్యూ ఏదో ఒకటి అనుకుందాం, సమ్ పీ వాల్యూ ఇన్వెస్ట్ చేశాడు. బి అనే క్యాండిడేట్ 7 months ఇన్వెస్ట్ చేశాడు. పి అనే సమ్ వాల్యూని ఇన్వెస్ట్ చేశాడు. క్లియర్ కదా? సి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 year తర్వాత 2:3 రేషియోలో ప్రాఫిట్ అనేది ఉందా? సో ఏ అనే క్యాండిడేట్కి బి అనే క్యాండిడేట్కి ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది? 2:3 రేషియోలో ఉంది. సో మన క్వశ్చన్ ఏంటంటే పెట్టుబడిలో బి యొక్క వాటా ఎంత? సో ఇక్కడ 7 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 7 5 times పోతుందా? 7 5s are 35, 500 times పోతుందా?
ఇక్కడ 2:3 రేషియో అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 2 6 ఎంత, 6 టైమ్స్ పోతుందా? 2 6 12, 2 6 12, 12కి 500 మల్టిపుల్ ఉంది, 12కి 500 మల్టిపుల్ ఉంది. అలాగే 3 కూడా 3 6 ఏమవుతుంది, 3 6 18 అవుతుందా? ఇక్కడ 3 6 ఎంత, 18. ఈ 18కి కూడా ఇక్కడ 12కి 500 మల్టిపుల్ ఉన్నట్టే ఈ 18కి కూడా 500 మల్టిపుల్ ఉంటే ఏమవుతుంది, 18 5 ఎంత, 90, 90 2 zeros ఎంత, 9000. సో అప్పుడు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనకు అర్థమైపోతుందా? ఎంత అని తెలుస్తుంది? బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 9000 అని మనకి క్లారిటీగా అర్థమైపోతుంది అక్కడ. సో బి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 9000. See the next question. 30 kg of type 1 sugar having cost of 20 per kg is mixed with 24 kg of type 2 sugar having the certain cost. If the whole mixture is sold at the rate of 20 rupees per kg, profit of 25% is obtained అంటున్నాడు. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టైప్ 2 షుగర్. టైప్ 2 షుగర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ 36 కిలోల టైప్ 1 చక్కెర కిలో ధర 20 రూపాయలు ఉండగా నిర్దిష్ట ధర అన్నాడు. ఎంత ధర అనేది మనకు చెప్పలా. మొదటి రకం ధర అనేది ఇచ్చాడు, రెండో రకం ధర అనేది మనకి ఇవ్వాల. నిర్దిష్ట ధర కలిగిన 24 కిలోల రెండవ రకం కలుపుతున్నాడు. మొత్తం మిశ్రమాన్ని కిలో 20 రూపాయల చొప్పున విక్రయిస్తే 20% లాభం వచ్చింది. అయితే రెండవ రకం టైప్ 2 చక్కెర ధర ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే నీకు రెండు క్వాంటిటీస్ని కలుపుతున్నప్పుడు వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు అంటే ఆ రెండింటి యొక్క మిక్చర్ కాస్ట్ వాల్యూ తీసుకోవాలి, అంతేగాని సెల్లింగ్ వాల్యూ తీసుకోకూడదు. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది, ఆ మిక్చర్ని 20 రూపాయలకి అమ్మితే 20% లాభం వచ్చింది. సో ప్రాఫిట్ వాల్యూ ఉంది. ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఉంది. మనకి సెల్లింగ్ ప్రైస్ వద్దు, కాస్ట్ ప్రైస్ వాల్యూవే తీసుకోవాలి. ఒకసారి చూస్తే మొదటి రకం 36 kgs ఉంది, సెకండ్ రకం 24 kgs ఉంది. మొదటి రకం ప్రైస్ ఎంత ఉంది మనకి ఇక్కడ 20 రూపీస్ అంటున్నాడు. ఓకేనా. సో మిక్చర్ ప్రైస్ ఎంత, ఇక్కడ ఈ ప్రైస్ ఎంతో మనకు తెలవలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. మిక్చర్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 20 అన్నాడు, అది కూడా ఏంటి, సెల్లింగ్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ నువ్వు కాస్ట్ ప్రైస్ వాల్యూ, ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ తీసుకున్నప్పుడు రెండింటి యొక్క కాంబినేషన్లో ఈ రెండింటి యొక్క మిక్చర్ వాల్యూ కూడా నువ్వు కాస్ట్ ప్రైజే మెన్షన్ చేయాలి. ఇక్కడ కాస్ట్ ప్రైజే మెన్షన్ చేయాలి. ఇక్కడ వచ్చే రేషియో ఏంటంటే ఈ ఫస్ట్ రకం ప్రైస్, ఈ ప్రైస్ది ఎన్ని కిలోలు తీసుకున్నాం, ఈ ప్రైస్ది ఎన్ని కిలోలు తీసుకున్నాం. ఇక్కడున్న 36 ఇక్కడ ఉంటుంది, ఇక్కడున్న 24 ఇక్కడ ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? ఈ 36 24ని ఇక్కడ వెయిట్స్ ఉంటాయి. ఈ 36 kgs 24 kgsని 36 kg 24 kgsని ఏ రేషియోలో తీసుకుంటే మిక్చర్ అనేది ఇంత ఫామ్ అవుతుంది, అనేది మన టార్గెట్. సో ఇక్కడ 36 24 ఏమని రాయొచ్చు, 12 2s 24 రేషియోలో చెప్పండి దీన్ని. 24ని 12 2s 12 3s 3:2 రేషియో పైన వస్తుంది. 3:2 రేషియో. మిడిల్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా. 25% ప్రాఫిట్ అంటే ఫ్రాక్షన్ అంటే 1/4. ఇది కాస్ట్ అవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది. సో 4 + 1 ఎంత, 5. 5 parts 20 అయితే 5 parts 20 అయితే మనకి కాస్ట్ 4 parts 5 4s 20, 4 4s 16. సో కాస్ట్ వాల్యూ ఎంత, ఈ రెండింటిని మిక్స్ చేసి అమ్మిన కాస్ట్ వాల్యూ ఎంత, ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే మనకి 16 రూపీస్ వస్తుంది. ఆ 16 రూపీస్ని ఇక్కడ రాస్తున్నా. నువ్వు కొంచెం అబ్జర్వ్ చేయి, ఇక్కడ 20 కన్నా తక్కువ ఉందా, 20 కన్నా తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఎక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. 20 - 16, 20 - 16 4 అవుతుంది అక్కడ వాల్యూ. 20 - 16 4 వస్తుంది. సో ఇప్పుడు ఇది 2 parts కాస్త 4 అయిందంటే ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అయింది, 2 times. 2 2s 4. ఇక్కడ కూడా 3 2s ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి, 6. ఈ 16లోంచి ఎక్స్ రిమూవ్ చేస్తే 6 అంటే 16 - x ఎంత, 10 అవుతుందా. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వాల్యూ నీకు ఎంత, 10. సెకండ్ రకం అంటే రెండవ రకం అంటే 24 కిలోలు కలిగినటువంటి రెండవ రకం కాస్ట్ ప్రైస్ పర్ కేజీ ఎంత అంటే 10 రూపీస్. సో ఆన్సర్ ఈస్ ఎక్కడ ఉందండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్గా అర్థమైంది కదా క్వశ్చన్ అనేది. ఇదే క్వశ్చన్ని ఇంకోలా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఇదే క్వశ్చన్కి సొల్యూషన్ ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొదటి ఇక్కడ రెండింటి యొక్క కామన్ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత వస్తుంది. ఇక్కడ 5 parts 25% అంటే ఎంత, 1/4. 5 parts 20 అయితే 5 parts 20 అయితే 4 parts 16. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి, 16 వచ్చింది. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ 16 వచ్చింది. సో మొదటి రకం అనేది ఎన్ని కిలోలు ఉంది, మొదటి రకం 36 కిలోల.
రెండవ రకం ఎన్ని కిలోలు ఉంది మనకి 24 కిలోల. సో ఏ రేషియోలో ఉంది 12 2s 12 3s 3:2 రేషియోనా. మొదటి టైపు క్వాంటిటీ 3 భాగాలు, రెండవ టైపు క్వాంటిటీ 2 భాగాలు ఉంది. సో యావరేజ్ ప్రైస్ ఎలా ఉంది 16 ఉంది. యావరేజ్ ప్రైస్ ఎలా ఉంది 16 ఉంది. సో ఈ వాల్యూ ఇటు వస్తుంది. 2 పార్ట్స్ అనేది ఇటు వస్తుంది, 3 పార్ట్స్ అనేది ఇటు వెళ్తుంది. ఎందుకు అటు తీసుకెళ్లాల్సి వస్తుందంటే ఇప్పుడు నా దగ్గర 20 రూపీస్ ఉంది, మరో వ్యక్తి దగ్గర 10 రూపీసే ఉంది. సో ఇద్దరి దగ్గర యావరేజ్గా ఎంత ఉంది అంటే ఇద్దరి దగ్గర సగటున ఎంత ఉందంటే నా 20 రూపీస్లో ఎక్స్ట్రా 10 రూపీస్ ఇద్దరం షేర్ చేసుకోవాలి. నేనన్నా అతని దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాలి, అతనన్నా నా దగ్గరికి వచ్చి తీసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? సో నేను అతనికి ఇస్తున్నా, అతను నా గురించి తీసుకుంటున్నాడు. అందుకనే ఇటున్న ఎక్కువ వాల్యూ అటు వెళ్తుంది, అటున్న తక్కువ వాల్యూ ఇటు వస్తుంది. అందుకనే 3 పార్ట్స్ అటు 2 పార్ట్స్ ఇటు తీసుకెళ్ళినాం. కానీ మనకి ఫస్ట్ టైప్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, యావరేజ్ కాస్ట్ ప్రైస్ అంటే యావరేజ్ మీన్స్ పర్ కేజీ అంటే యావరేజ్ ప్రైజే కదా. ఫస్ట్ టైప్ ఏమో 20 రూపీస్ అన్నాడు పర్ కేజీ. సెకండ్ టైప్ అనేది మనకు తెలియదు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 20 కన్నా తక్కువ రెండింటి యొక్క యావరేజ్ కాస్ట్ ఎంత ఉంది, రెండింటి యొక్క యావరేజ్ పర్ కేజీ కాస్ట్ ఎంత 16 ఉంది. 20 కన్నా తక్కువ, అప్పుడు ఈ వాల్యూ కూడా ఏమవుతుంది దీనికన్నా తక్కువ. ఎందుకని ఖచ్చితంగా యావరేజ్ వాల్యూ అనేది 20కి ఇక్కడ ఉన్న వాల్యూకి మధ్యలో ఉంటుంది కదా యావరేజ్ ప్రైస్ అనేది. సో ఖచ్చితంగా 16 కన్నా తక్కువ. ఇక్కడ గ్యాప్ ఎంత 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ అనేది ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 4 ఉందా. సో 2 పార్ట్స్ 4 అయితే ఇక్కడ 3 పార్ట్స్ గ్యాప్ కదా. 3 పార్ట్స్ ఎంత 2 2s 4 3 2s 6 20లోంచి 4 తీసేస్తే 16, 60లోంచి 6 తీసేస్తే 10. సో ఈ క్వశ్చన్ ఇలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే, ఏ మెథడ్ కంఫర్ట్ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. పాయింట్ క్లియర్ కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 10 రూపీస్ అవుతుంది. 10 రూపీస్ పర్ కేజీ ఫస్ట్ ఆప్షన్. 71 చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 45% మోర్ దెన్ ద ఇన్కమ్ ఆఫ్ బి అన్నాడు. ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 60% లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఇన్కమ్ ఆఫ్ డి ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ సి అన్నాడు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్స్ ఆఫ్ బి అండ్ డి ఈజ్ 13,200 రూపీస్ దెన్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ అన్నాడు. అయితే సి యొక్క ఇన్కమ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సి ఇక్కడ ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఇన్కమ్ కంటే 45 ఎక్కువ అన్నాడు. ఏ ఇన్కమ్ బి ఇన్కమ్ కంటే బిని 100గా తీసుకుందాం, ఏని 45 ఎక్కువ అన్నాడు కాబట్టి 145గా రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, సి యొక్క ఆదాయం ఏ మరియు బి యొక్క ఆదాయం మొత్తం కంటే 60% తక్కువ అన్నాడు. 60% తక్కువ అంటే 40% ఉంటుందనేగా. ఏ మరియు బి కన్నా 60% తక్కువ అన్నా, లేదా ఏ మరియు బిలో 40% ఇన్కమ్ మాత్రమే సి ఉంటుందన్నా, బోత్ ఆర్ సేమ్ కదా. 145 ప్లస్ 100 ఎంత 245. 245లో 40% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది ఏమవుతుంది సి యొక్క ఆదాయం అవుతుందా. సో 10% వాల్యూ ఎంత ఇక్కడ మనకి 24.5. సో ఇక్కడ 24 4 5 ఎంత 22 పక్కన పెట్టండి. సో ఇక్కడ 24 4 అంటే ఎంత వస్తుంది మనకి 96. 24 4 అంటే ఇక్కడ 4 4 16 4 2 8 96 వస్తుంది. 96 ప్లస్ 2 ఎంత అంటే 98 అవుతుంది. సో కేవలం సి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 98 అవుతుంది. పాయింట్ అర్థమైందా. ఏ మరియు బి యొక్క ఇన్కమ్ మొత్తంలో 60% తక్కువ అంటే కేవలం 40% ఉంటుంది. ఆ 40% తీసేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు డి గురించి మాట్లాడుతున్నాడు. డి గురించి డేటా ఇచ్చాడు. డి యొక్క ఆదాయం సి కంటే 20% ఎక్కువ అన్నాడు. డి యొక్క ఇన్కమ్ ఎలా ఉందంట సి కన్నా 20% ఎక్కువ. సి వాల్యూ 98. సో దీంట్లో 10% ఎంత 9.8 9.8 19 19 18 8.88 1.6 18 ఇక్కడ 18 ప్లస్ 1.6 అంటే ఎంత 19.6. సో 19.6 అంటే 10 యాడ్ చేస్తే 108 117.6 వస్తుంది. ఓకేనా. డి యొక్క ఇన్కమ్ ఎంత 117.6 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఇచ్చిన డేటా ఏంది, బి మరియు డి యొక్క ఆదాయాల మధ్య డిఫరెన్స్ అనేది 13,200గా ఉంటే సి యొక్క ఆదాయం అనేది ఎంత అంటున్నాడు. సో మనకి బికి డికి డిఫరెన్స్ ఇచ్చాడా, బికి డికి డిఫరెన్స్ ఎంత ఉంది 17.6. 17.6 వాల్యూ అనేది 13,200 అయితే 13,200 అయితే మనకు కావాల్సింది ఏంటి సి యొక్క ఇన్కమ్. సి ఇన్కమ్ అంటే ఎంత 98 పార్ట్స్ వాల్యూగా ఫైండ్ అవుట్ చేయాల్సింది. 98 పార్ట్స్ ఎంత. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేస్తున్నా. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే అంటే దాని అర్థం ఏంటి ఇంటూ 10 అటు సైడు ఇటు సైడు ఇంటూ 10 చేశాను. అందుకని నేను ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేసిన. సి ఇప్పుడు మనకి 176 అనేది 13,000 అంటే 1,32,000 అయితే 98 పార్ట్స్ ఎంత 98 పార్ట్స్ ఎంత. నువ్వు క్యాలిక్యులేషన్ కొంచెం ఈ వాల్యూస్ నెంబర్స్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే 11 మల్టిపుల్ కనిపిస్తుంది నీకు. 11 1s 11 6s 11 1s 11 2s. అగైన్ 4 మల్టిపుల్ ఉందా 4 3. ఇక్కడ 4 4s 16.
ఏమవుతుంది 4 4s are 16, 4 3s are 12, 4 4s are 16, 4 3s are 12 పోతుంది. సో 4 చూడండి ఇక్కడ మల్టిపుల్ పోతుందా, 4 2s are 8, 4 2s are 8, 4 4s are ఎంత 16.5, 4 5s are ఎంత 4 5s are ఎంత 20, 24.5 టైమ్స్ పోతుందా. ఇక్కడ కూడా 24.5 టైమ్స్ అంటే 3తో చేయడం ఈజీ కదా, 24.5. ఈ పాయింట్ ఈ 0 పాయింట్ నెగ్లెక్ట్ చేసేయచ్చా, ఓకేనా. సో 24.5 సరే 0 పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. 24.5 చూడండి 3 zeros పక్కన పెట్టండి, 3తో మల్టిపుల్ చేయి, 3 5s are ఎంత 15, 3 4s are 12 plus 1 ఎంత 13, 3 2s are 6, 6 plus 1 ఎంత 7 అవుతుంది, 735. ఇక్కడ 73.5, 3 zeros ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ పోతుంది ఒక జీరోకి, సో 73,500 రూపీస్ అవుతుంది. 73,500 ఎక్కడ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ సి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 73,500, క్లియర్ కదా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 72, 3,000 రూపీస్ ఈస్ డివైడ్ అమాంగ్ ఏబిసి అన్నాడు. 3,000 రూపాయలు ఏబిసి మధ్య పంచుకున్నారంట. ఏ రిసీవ్స్ 1/3 యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి టుగెదర్, బి రిసీవ్స్ 2/3 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి టుగెదర్ రిసీవ్ అంటున్నాడు. అండ్ దెన్ ద షేర్ ఆఫ్ సి ఈజ్, సి యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. అయితే సి యొక్క వాటా ఎంత, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3,000 రూపాయలు ఏబిసిలో పంచుకున్నారంట. ఏబిసిలు 3,000 రూపాయలు పంచుకున్నారు. అయితే ఏ అనే వ్యక్తి బి మరియు సి కలిసి పొందిన దానిలో 1/3 వంతు అన్నాడు. అలాగే అంటే ఏ అనే వ్యక్తి బి మరియు సి కలిసి పొందిన దానిలో 1/3 వంతు పొందాడంట. బి అనే వ్యక్తి ఏ మరియు సి కలిసి పొందిన దానిలో 2/3 వంతు పొందితే సి పొందిన వాటా ఎంత అనేది అడిగాడు ఇక్కడ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు సరే ఒక ఎగ్జాంపుల్ ఏమవుతుంది మనకి, ఇదే మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ అనే క్యాండిడేట్ చూడండి, ఏ అనే వ్యక్తి బి మరియు సి పొందిన దానిలో 1/3 వంత అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బి అండ్ సి అని చెప్పొచ్చా దీన్ని. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే వ్యక్తికి ఎంత వచ్చింది, బి మరియు సికి వచ్చిన దానిలో 1/3 వంత, అదే కదా ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్. ఏను వ్యక్తి బి మరియు సి కలిసి పొందిన దానిలో 1/3 వంతు అన్నాడు. ఇక్కడ కొంచెం నువ్వు జాగ్రత్తగా గమనిస్తే బి అండ్ సి అవతలకు వస్తే ఏమవుతుంది, a/b + c a/b + c ఇజ్ ఈక్వల్ టు 1/3 బి అండ్ సి వాల్యూ ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉందా, బి మరియు సి కలిపితే 3 పార్ట్స్ ఉంది. ఏ వాల్యూ నీకు ఇక్కడ ఎంత ఉంది, 1 పార్ట్ ఉందా, ఏ వాల్యూ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. బి అండ్ సి ఏమో 3 పార్ట్స్ ఉంది, ఏ ఏమో 1 పార్ట్ ఉంది. సో 3 కలిపితే a + b + c యాడ్ చేస్తే ఏమవుతుంది, అంటే a + b + c అంటే మొత్తం 4 పార్ట్స్ అవుతుందా, 4 పార్ట్స్ అవుతుంది. సో ఇదే స్టేట్మెంట్ నేను ఏమని రాస్తున్నా అంటే ఇక్కడ మీరు కొంచెం గమనించండి, ఇదే స్టేట్మెంట్ ఏమని రాస్తున్నా అంటే ఏ అనే వ్యక్తి 1 out of 3 b + c నా, ఇక్కడ b దగ్గర ఏని కలిపేస్తున్నా, a + b + c తీసుకుంటున్నా. డినామినేటర్లో b + cకి 3 ఉందా, ఆ 3కి ఏ వాల్యూని యాడ్ చేస్తున్నా అంటే 1/4 ఆఫ్ ఏబిసి అని రాయొచ్చు. పాయింట్ అర్థమవుతుందా. సో ఇక్కడ ఏ బి మరియు సికి వచ్చేదేమో 3 పార్ట్స్, ఏకి వచ్చేదేమో 1 పార్ట్, 1 + 3 ఏబిసి ఉతలకు వస్తే ఏబిసి 4 పార్ట్స్ సరిపోయింది కదా, ఈక్వల్ 4 పార్ట్స్, ఏబిసి వాల్యూ 4 పార్ట్స్. సో దాన్నే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/, ఆ 1ని డినామినేటర్ యాడ్ చేస్తే 3 + 1 4, 1/4 ఆఫ్ a + b + c. ఇక్కడ ఏబిసిలు పంచుకునే అమౌంట్ ఎంత, 3,000. 1/4 ఆఫ్ 3,000 అంటే ఎంత వస్తుంది, 4 7s are 28, 4 5s are, ఏకి ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ వస్తుంది, 750 రూపీస్ వస్తుంది. ఇప్పుడు బి ఎంత తీసుకున్నాడో చూద్దాం. బి అనే క్యాండిడేట్ చూడండి, ఇక్కడ బి అనే వ్యక్తి ఏ మరియు సి కలిసి పొందిన దానిలో 2/3 వంత అంటే ఇదేంటిది, బి వాల్యూ, ఇదేమవుతుంది ఏ అండ్ సి వాల్యూ. ఈ 2ని కింద యాడ్ చేస్తే ఏసీతో బి కూడా కలిసిపోతుంది కదా. సో అప్పుడు ఏమని చెప్పొచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 2 / 2 + 3 ఎంత, 5 పార్ట్స్, 2/5 ఆఫ్ a + b + c. అంటే ముగ్గురికి వచ్చే దానిలో బీకి ఎంత వస్తుందని చెప్పొచ్చు, 2/5 అని చెప్పొచ్చు. సో ముగ్గురు పంచుకునేది ఎంత, 3,000. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1s are 5 6s are అంటే 600 టైమ్స్, 2 6s are ఎంత, 1200. ఓకేనా, 2 6s are ఎంత, 1200. ఇక్కడ ఏకేమో 750 వెళ్ళిపోతుంది, బీకేమో 1200 వెళ్తుంది, ఓవరాల్గా 1950 అయిపోతుంది. 3000లో 1950 పోతే మిగిలింది ఎంత, 1050 ఆ 1050కి ఎవరు షేర్ చేసుకోవాలి, ఇంకెవరు తీసుకుంటాడు, అది ఈ సి అనే క్యాండిడేటే కదా. ఆ 1050 ఎవరికి వెళ్ళిపోతుంది, సికి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఏమొస్తుంది, సింప్లిఫికేషన్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ మనం న్యూమినేటర్ గురించి చూద్దాం.
ఇక్కడ 4 1s are 4 plus 3 ఎంత 4 1s are 4 plus 3 ఎంత 7/4. సో మనకి 7/4 వస్తుంది ఫ్రాక్షన్ వాల్యూ. సో మొత్తం ఒకటే బ్రాకెట్లో ఉంది కాబట్టి ఇలా రాసేద్దాం. సో ఇక్కడ 7/4. సో మనకి 9 2s are 9 3s are పోతుందా. నెక్స్ట్ 8 1s are 8 2s are 11 టైమ్స్ పోతుందా. నెక్స్ట్ 4 3s are 12 క్యాన్సిల్ అయిపోతుందా. 4 3s are 12 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి న్యూమరేటర్లో వచ్చిన మిగిలిన వాల్యూ ఏంటంటే 9/4 అంటే 9 into 4 అని రాస్తామా దీన్ని. సో 7 మిగిలింది, 2 మిగిలింది, 11 మిగిలింది, 9 4s are మిగిలింది. ఓకేనా. సో న్యూమరేటర్ వాల్యూ చూస్తే 7 2s are 14 into 11 ఎంత 14 into 154 9 4s are 36 154 plus 6 ఎంత 160 plus 30 190. న్యూమరేటర్లో నీకు ఎంత మిగులుతుంది 190 మిగిలింది న్యూమరేటర్లో. సో ఇప్పుడు డినామినేటర్ కనుక చూస్తే 3 1/2 ఏమని రాయొచ్చు. 2 3s are 6 plus 1 ఎంత 7/2 అని రాయొచ్చు. దీని ప్లేస్లో 7/2. ఎల్సిఎం 10 తీసుకోండి. ఎల్సిఎం ఏమవుతుంది 10 అవుతుంది. 2కి 5కి 10కి ఎల్సిఎం 10 అవుతుంది. 2 5 times 5 7s are ఎంత 35 ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత 5 7s are 35 plus 3 ఎంత 35 plus 3 38. సో ఈ వాల్యూ ఎంత మనకి 30 ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ వాల్యూ ఎంత వస్తుంది 38/5 వస్తుంది. కానీ ఎల్సిఎంలో ఎటువంటి మార్పు ఉండదు కదా, డినామినేటర్ 5 ఉంది కాబట్టి. సో 5 2 times 2 into 38 ఎంత 2 30s are 60 2 8s are 16 76 అవుతుందా. 2 into 38 ఎంత 76. నెక్స్ట్ మైనస్ 10 1s are 10 10 1s are 10 1 into 11 ఎంత -11 70 plus 30 100 5 plus 6 11 111. సో ఈ సమ్ ఎంత వస్తుంది మనకి 111 minus 11 అంటే 100/10 అంటే 10 మిగులుతుంది. సో డినామినేటర్లో 10 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా నీకు మిగిలే వాల్యూ ఏంటి 19 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 19. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. If 18th term of an arithmetic progression is 80 అంటున్నాడు, while 26th term of an arithmetic progression is 112 అంట, then find the 100th term of arithmetic progression. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే అంకగణిత శ్రేణి యొక్క 18వ పదం 80 అయితే, అంకగణిత శ్రేణి యొక్క 26వ పదం 112 అయితే, అంకగణిత శ్రేణి యొక్క 100వ పదం ఎంత. సో జనరల్గా అంక శ్రేణిలో ఎన్నో పదం అంటే ఏమని చెప్పొచ్చు. tn is equal to a plus n minus 1 into d తీసుకుంటామా. అంక శ్రేణిలో ఎన్నో పదానికి ఫార్ములా ఏంటి a plus n minus 1 into d. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పదం అయితే తీసుకుంటామో దానికి ఒకటి తక్కువ ఉంటుందా అంటే ఇక్కడ t3 అని తీసుకుంటే a plus 3 minus 1 అంటే 2d అంటే ఇక్కడ ఏ టర్మ్ అయితే తీసుకుంటామో దానికి ఒకటి తక్కువగా ఉంటుంది. సో అంక శ్రేణిలో ఎన్నో పదానికి ఫార్ములా ఏంటి అంటే tn is equal to a plus n minus 1 into d. సో ఇక్కడ డేటాలో మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి 18వ పదం అన్నాడు. 18వ పదం అంటే a plus 17d is equal to 80 అని చెప్పొచ్చు. అంటే ఒకటి తగ్గుతుంది ఎందుకని n minus 1 తీసుకుంటున్నాం కదా అక్కడ 17 minus 1 16d. నెక్స్ట్ 26వ పదం అన్నాడు. సో a plus 25d is equal to ఎంత ఇచ్చాడు క్వశ్చన్ అక్కడ 112 అన్నాడు. ఈ టర్మ్లోంచి సబ్ట్రాక్ట్ చేయి. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ పదాన్ని రిమూవ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుందో. 25 లోంచి 17 పోతే 8d ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. సో 8 పోతే 32 వస్తుంది. 8 1s are 8 4s are. డి వాల్యూ నీకు ఎంత వస్తుంది ఇక్కడ డి వాల్యూ 4 వస్తుంది. ఆ డి వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేయండి లేదంటే ఇక్కడ సబ్మిట్ చేయండి. డి వాల్యూ 4 25 4s are 100 25 4s are ఇక్కడ సబ్మిట్ చేస్తే 25 4s are 100 అవతలకి వెళ్తే 112 minus 100 అంటే 12 మిగిలిపోతుంది. ఏ వాల్యూ ఎంత 12. ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 12 వచ్చింది. డి అంటే కామన్ డిఫరెన్స్. డి అనేది ఏంటి పదాంతరం అంటాం తెలుగులో. రెండు పదాల మధ్య భేదాన్ని డి అంటాం, మొదటి పదంని ఏ అంటాం. ఫస్ట్ టర్మ్ వచ్చింది కామన్ డిఫరెన్స్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి 100th టర్మ్ 100వ పదమే కదా. t100 ఈజ్ ఈక్వల్ టు సో t100 మీన్స్ డైరెక్ట్గా రాసేసుకోండి దాన్ని. t100 ఈజ్ ఈక్వల్ టు a plus 99d నా. a plus 99d అంటే ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు మనకి 12 అని ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. a plus 99d 99 ఇంటూ d అంటే ఎంత 4 99 into d a plus 99 a plus n minus 1 అంటే 100 minus 1 99 into d. క్లియర్ కదా. ఈ సమ్ మనకు కావాలి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100 ఉందనుకుందాం. 100 ఉంటే మనకి దీని అర్థం 100 ఉందనుకుందాం. దీన్ని 99 ఎలా రాయొచ్చు 100 minus 1గా తీసుకోవచ్చా. 100 into 4 ఎంత 400 4 1s are 4 400లో 4 పోతే 396 396 plus 2 398 plus 10 ఎంత 408. అంటే ఓవరాల్గా
మొదటి 100 పదాల మొత్తం ఎంత అంటే 408 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అయితే అవుతుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. దేర్ ఆర్ 6 పింక్ అండ్ 4 వైట్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్. ఇఫ్ 2 balls are drawn from the bag, what is the probability that both balls are white అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ఒక సంచిలో 6 గులాబీ రంగు 4 తెలుపు రంగు బంతులు ఉన్నాయంట. బ్యాగ్ నుండి 2 బంతులు గీస్తే అంటే బ్యాగ్ నుంచి 2 బంతులను తీశారంట. బ్యాగ్ నుంచి 2 బంతులు తీస్తే అన్నాడు. సో ఇక్కడ గీస్తే ఉందో తీస్తే 2 బంతులు తెల్లగా ఉండే సంభావ్యత ఎంత అన్నాడు. సో మొత్తం మనకి ఎన్ని బంతులు ఉన్నాయి ఇక్కడ 6 గులాబీ రంగు బంతులు ఉన్నాయి, 4 తెలుపు రంగు బంతులు ఉన్నాయి, మొత్తం 10 బంతులు ఉన్నాయి. మొత్తం 10 బంతులు. ఆ 10 బంతుల్లోంచి 2 బంతులు తీస్తున్నాడు. ఆ 2 బంతులు కూడా ఏమవ్వాలంట, తెలుపు రంగు బంతులు అవ్వాలంట. బ్యాగ్ నుంచి తీసే 2 బంతులు తెలుపు రంగు బంతులు అయ్యేదానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. సో తెలుపు రంగు అంటే ఖచ్చితంగా ఈ 4 బంతుల్లోంచే కదా నువ్వు తీయగలిగేది. సో అప్పుడు ఏం చెప్పొచ్చు, 4C2 సో 4C2 అనేది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. సో డినామినేటర్లో అంటే న్యూమినేటర్లో ఫేవరబుల్ అవుట్కమ్ రాస్తాం, డినామినేటర్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్ రాస్తాం. సో ఓవరాల్గా చెప్తే మాత్రం 10 బంతుల్లోంచి తీస్తున్నాం. సో 10C2. సో గులాబీ అంటే తెలుపు 4 ఉన్నాయి కాబట్టి 4C2 వేలో తీయగలుగుతాము. ఓవరాల్గా చూస్తే 10C2. సో 2 into 1 2 into 1 డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయా. సో 4ని 2 times రెడ్యూస్ చేయడమే కదా. 4 into 3 10ని 2 times రెడ్యూస్ చేయి 10 into 9 అవుతుందా. ఓకేనా. సో 2 2s are 2 5s are 3 1s are 3 3s are ఫైనల్గా 2/15 అవుతుంది. సో 2/15 అనేది మనకు ఆప్షన్లో ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, నన్ ఆఫ్ దీస్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా. సో నన్ ఆఫ్ దీస్ అనేది మన ఆన్సర్. మనం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ ఆప్షన్ లేదు కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, నన్ ఆఫ్ దీస్గా చెప్తాం. ఓకేనా.